ఈ సంఘం భూమి మీద లేకుండా చేయాలి అని ప్రయత్నం చేసేవారు కొల్లలు ఉన్నారు. కానీ వారు మట్టిలో మట్టిగా కలిసిపోయారేమో కానీ సంఘం మాత్రం అది చక్కగా భూమి మీద కొనసాగుతూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశాలను ఈ సంఘం నెరవేరుస్తూ ముందుకు వెళుతుంది. అయితే మనం చదివినటువంటి ఈ వచనంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట దగ్గర నెత్తి మీద ఒక నెంబర్ ఉంటుంది. కిందన మనం చూస్తే సంఘం కట్టబడుచు అని మాట మనం చూస్తాం. ఈ భూమి మీద సంఘం కట్టబడుతూ అది సాగాలి. ఆ సంఘమును గూర్చి సంఘమందున్నవారు, సంఘములో పరిచర్య చేసేవాళ్ళు సరైనటువంటి అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. సరే, అపోస్తలుడైనటువంటి పౌలుకు ఈ భూమి మీద చాలా ప్రియమైనది ఏదైనా ఒకటి ఉంది అంటే అది క్రైస్తవ సంఘమే అని చెప్పడంలో మనమేమీ అనుమానించక్కర్లేదు. అతని తలంపులలో, అతని మాటల్లో, అతని చేతల్లో, అతని ప్రయాణాల్లో ఇవన్నీ ఎందుకొరకు చేస్తున్నాడు ఆయన అంటే ఒకటే, ప్రభు యొక్క సంఘం నిమిత్తమై. ఆయన ఆలోచనలు ఎప్పుడు సంఘం మీదనే ఉంటాయి అనిపిస్తుంది ఆయా పత్రికలు చదివినప్పుడు. ఆయన ప్రయాణాలు కావచ్చు, లేక ఆయన చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ఈ భూమి మీద ప్రభు యొక్క సంఘం చక్కగా కట్టబడి సంఘము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందాలని, ఆ సంఘము ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలని ఆయన కాంక్షిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది లేఖనాల్లో. అయితే అటువంటి సంఘం అది గొప్పదిగా ఉండాలి అని ఆయన ఆశించే పరిచర్య చేశాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారు మీరు ఏ ఏ స్థానిక సంఘాలకు చెందినటువంటి వారో, మీ సంఘం గొప్పగా ఉండాలి అనే ఆశ ఉన్నవారు చేతులెత్తండి అని పొరపాటున నేను అడగను. ఎందుకంటే అన్ని చేతులు లేస్తాయని నాకు తెలుసుగా. కనుక మీరున్న స్థానిక సంఘం అది గొప్పగా ఉండాలి అని అనుకుంటే మరి మీకు ఆశ ఉంటే చేతులు చూపండి అంటే చూపుతారు. అయితే సంఘం గొప్పగా ఉండడం అంటే ఆ గొప్పతనాన్ని దేంతో కొలవచ్చు? నేను ఈ రాత్రి వేళ సంఘం గొప్పగా ఉంది అనడానికి దేనితో సంఘం యొక్క గొప్పతనాన్ని కొలవచ్చునో నేను సంఘం యొక్క గొప్పతనాన్ని ఈ రాత్రి వేళ దేవుని దాసులైన మీకును ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులతోనూ చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ తరములో మీరు వెళుతున్న లేక మీరు కూడుకుంటున్న మీ సంఘం అది గొప్పదేనా అంటే ఓఎస్ గొప్పదే అని ఎవరైనా అంటే దేనిని బట్టి గొప్ప సంఘం అని మీ సంఘాన్ని గురించి చెబుతున్నావు అంటే, ఒకవేళ మా సంఘమంతా కూడుకోవడానికి గొప్ప మందిరం ఉంది అనేది మీ జవాబు కావచ్చునేమో. లేదా మా సంఘంలో సభ్యులంతా కూడా చాలా విద్యావంతులండి, వాళ్ళు బాగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అని కూడా నువ్వు చెబితే చెప్పవచ్చునేమో. మా సంఘములో ఉన్నవారంతా మరి దశంభాగాలు ఇవ్వటంలో చాలా నిబద్ధత కలిగిన వారు, మా సంఘములో మాకొచ్చే కానుకలే ఎక్కువ అని చెప్పే వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. మా సంఘంలో మంచి వాయిద్య కళాకారులు, చక్కని పాటలు పాడేటువంటి గాయకులు మా చర్చిలో ఉన్నారు, అందుచేత మా సంఘం చాలా గొప్ప సంఘం అని మీరు చెప్పవచ్చేమో. లేక మా సంఘంలో వాక్య పరిచర్య చేసే వాక్య సేవకుడు చాలా బాగా వాక్యం చెప్పగలిగిన వాడండి, అలాంటి వాక్య సేవకుడు ఉన్న కారణం చేత మా సంఘం చాలా గొప్ప సంఘమేమో అని మీరు అంటే అనవచ్చేమో. ఇలాంటి కారణాలు ఏ కారణాలైనా చూపించి మేమున్న సంఘం అది గొప్ప సంఘం, అది బాగా కట్టబడుతున్నది అని ఒకవేళ మీరంటే మీరు పొరపడుతున్నారు అని చెప్పడానికి నేనేమీ మొహమాట పడడం లేదు.
గొప్ప మందిరం ఉన్నంత మాత్రాన అది గొప్ప సంఘం కాదు. గొప్ప సంఘ సభ్యులు ఉన్నంత మాత్రాన అది గొప్ప సంఘం కాదు. గొప్పగా కానుకలు వస్తున్నంత మాత్రాన అది గొప్ప సంఘం కాదు. గొప్ప క్వైర్ బృందం ఉన్నంత మాత్రాన అది గొప్ప సంఘం కాదు. లేక గొప్ప పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్న కారణం చేత మా సంఘం గొప్పది అనుకుంటే అది గొప్ప సంఘం కానే కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనుదృష్టిలో, పరిశుద్ధ లేఖనాల వెలుగులో దేనిని గొప్ప సంఘం అని అనవచ్చు? అలాంటి సంఘమందు మనం ఉండి మనం ప్రభువులో కట్టబడుతూ మన సంఘము కూడా మనతో కలిసి కట్టబడుతున్న ఆ క్రమాన్ని మనం అనుభవించాలి అని అంటే పరిశుద్ధ లేఖనాల వెలుగులో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనుదృష్టిలో ఏది గొప్ప సంఘముగా పరిగణించబడేదో దానితో మన వ్యక్తిగత, మన స్థానిక సంఘాలను చూసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి ఈ రాత్రి. సరే, నేను అపోస్తలుల కార్యాల గ్రంథం అనే పుస్తకం నుంచి అపోస్తలులు ఉన్న ఆ రోజుల్లో ఉన్న సంఘమే అది గొప్ప సంఘమని ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే. వారు ఉన్న సంఘం అది గొప్ప సంఘం. అది దేన్ని బట్టి ఆ ఎర్లీ చర్చ్, అపోస్తలుడు ఉన్న సంఘం అది గొప్ప సంఘం అని ఎంచబడిందో కొన్ని బలమైన కారణాలు వరుసగా ఒక 4-5 నేను చూపించగలిగినవి చూపించే ప్రయత్నం చేస్తాను. రాసుకోగలిగిన వారంతా రాసుకుంటూ నాతో కలిసి మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఆది అపోస్తలుల సంఘం అది గొప్ప సంఘమే అని చెప్పాలి. ఆ సంఘాన్ని గొప్ప సంఘం అని ఎందుకు అనవలసి వచ్చింది, ఆ సంఘంలో ఏమి కనబడ్డాయి అనేది ఇప్పుడు వరుసగా చెప్తాను. వీళ్ళకి బిల్డింగులు లేవు, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గర లేరు, లేకపోతే గొప్ప వినండి కానుకలు చెల్లించే ఉద్యోగస్తులు ఇక్కడ లేరు, పెద్ద గాన పరిచర్య, సంగీత పరిచర్య చేసే క్వైర్ వాళ్ళు లేరు, ఆ సంఘంలో పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఆ సంఘంలో లేరు. కానీ ఆనాటి సంఘం గొప్ప సంఘం అనడానికి కొన్ని బలమైన మంచి కారణాలు ఈ లేఖనాల వెలుగులో మనం చూడవచ్చు. రండి, మొదటి విషయం చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అక్కడ బహుబలముగా అన్న మాట అండర్లైన్ చేయండి. ఆది అపోస్తలుల సంఘం అది గొప్ప సంఘం అని ఎందుకు అనవచ్చును అంటే ఆ సంఘం గొప్ప బలముతో పనిచేస్తూ ఉంది. చర్చ్ విత్ గ్రేట్ పవర్. ఆ సంఘమునకు గొప్ప బలం ఉంది, అందుకే అది గొప్ప సంఘం అనిపించబడింది. బిల్డింగులు దానికి లేవు, ప్రఖ్యాతులు కలిగిన వారు అక్కడ లేరు, పెద్ద విద్యావంతులు అందులో కనబడకపోవచ్చును, మంచి సాంకేతిక పరిజ్ఞానం, సంగీతం ఆ మందిరములో కనబడకపోవచ్చు. కానీ ఆ రోజున ఆ సంఘములో కనబడేది గొప్ప బలం. దేన్ని బట్టి సంఘం గొప్ప బలముగా ఉందని లూకా ఈ వచనములో రాశాడు అనేది అక్కడే ఆ వచన భాగాల్లోంచే మనం చూడొచ్చు. సంఘం గొప్ప బలముగా ఉందని ఎందుకు రాసినాడు ఆయన, బహు బలముగా ఉందని ఎందుకు రాశాడు ఆయన అంటే ఆ సంఘములో పనిచేస్తున్న వాళ్ళు స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధమైన మనుషులు. ఆ సంఘములో పనిచేస్తున్న వాళ్ళు స్పిరిచువల్ మెన్, ఆత్మ సంబంధమైన మనుషులు. వాళ్ళకి లూకా పెట్టిన పేరేంటనంటే ప్రియులారా అపోస్తలులు అని అన్నాడు. ఆ సంఘములో అపోస్తలులు ఉండి పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అని ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే వినండి ప్రియమైన స్నేహితులారా, వారి పరిధిలో వారు ఆర్థికంగా అంత సంపన్నులు కాదు, వాళ్ళ పరిధిలో రాజకీయంగా వారు అంత పేరున్న మనుషులు కూడా కాదు, లేకపోతే సమాజంలో ఏది ఉంటే గొప్ప అనిపించుకుని ఏ గొప్పతనము అపోస్తలుల దగ్గర లేకపోయినా వారు ఇవ్వండి గొప్ప బలముగా ఆ సంఘములో పనిచేయడానికి అపోస్తలులు ఎవరంటే వాళ్ళ ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు అంటే ఒకే ఒక మాట, వారు ప్రార్థనతో పరిచర్య చేసేవారు. ఇలా జ్ఞాపకం చేస్తాను. సంఘానికి బయట నుంచి శ్రమలు వస్తాయి, సంఘానికి లోపల నుంచి కూడా శ్రమలు వస్తాయి. ఎక్స్టర్నల్ క్రైసిస్, ఇంటర్నల్ క్రైసిస్ ఆది సంఘం నుంచి నేటి వరకు అవి సర్వసాధారణంగానే వస్తున్నవే.
ఇదేదో పెద్ద వింత మనం పడక్కర్లేదు, ఆశ్చర్యపోనక్కర్లేదు. బయట నుంచి సమస్యలు వచ్చినా, లోపల సమస్యలు వచ్చినా, ఈ అపోస్తులు స్పిరిచువల్ మెన్, వారు ఆత్మ సంబంధమైన మనుషులు గనక ప్రార్థనా శక్తి మీదనే ఆధారపడి వారు పరిచర్య చేశారు. అందుకే వాళ్ళు ఆత్మ సంబంధులు అని నేను పేర్కోవలసి వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను వినండి. ఎక్స్టర్నల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఏమిటి వాళ్ళకు బయట నుంచి వచ్చిన సమస్య అంటే, మీరు యేసునామమును ప్రకటించడానికి వీల్లేదు, మీరు యేసు వాక్యమును బోధించడానికి వీల్లేదని అపోస్తులను పట్టుకొని బెదురు పెట్టారంట. 4వ అధ్యాయం చదువుతాను చూడండి. 18వ వచనం ఇలా రాసి ఉంది, లేదా 17 నుంచి కలిపి చదువుదాం. అపోస్తుల కార్యాలు 4:17. అయినను ఇది అనగా సువార్త సంఘం ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనానో మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలని చెప్పుకున్నారు. అప్పుడు వారి అంటే అపోస్తుల్ని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని బోర్డులు పెడుతున్నారు. ఈ గ్రామంలో యేసు నామం ప్రకటించకూడదు, యేసు వాక్యం మీరు బోధించకూడదు, మా గ్రామంలోకి ఎవరైనా అడుగు పెడితే మీ మీద జరిమానా వేయవలసి వస్తుంది అని ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలో కూడా అక్కడక్కడ బోర్డులు పెట్టేశారు. నాకు తెలియకడుగుతానండి, యేసునామం ప్రకటిస్తే, అలాగనే యేసువాక్యం బోధిస్తే మనుషులు మారిపోతారని అంతా గజగజలాడిపోతున్నారు. ఎందుకో మరి వీళ్ళు. మీరు చెప్పుకుంటే చెప్పుకోండి, యేసునామం ప్రకటించుకోండి, మా దగ్గర ఉన్నదే గొప్పదని నిష్టగా గట్టిదైతే నికరం నీ దగ్గర ఉంటే నిబ్బరంగా ఉండరాదా? ఆ నిబ్రమ రాక, అమ్మో వీళ్ళొచ్చిగాని యేసునామని చెప్పినారనుకోండి, వీళ్ళొచ్చి యేసువాక్యం బోధించారనుకోండి, ఈ మనుషులు మారిపోతారని ఆ రోజు ఈ రోజు ఎప్పుడూ ఒకేలాగా యేసునామం ప్రకటించకూడదు, యేసువాక్యం మీరు బోధించకూడదు. ఆ మాట విన్న అపోస్తలులు, ఒరే బాబు ఇలా బెదిరి పెట్టే వాళ్ళ గురించి కొంచెం మీరు చెప్పండి, అలా మాట్లాడొద్దని అని ఎవరినో రికమెండేషన్ తీసుకోలేదు వీళ్ళు. లేకపోతే బెదిరి పెట్టే వాళ్లకు కొంచెం మూతులు తడపండి అని కొంచెం లంచంగా పైసలు పంపించలేదు వీళ్ళు. లేకపోతే ఈ రోజుల్లో క్రైస్తవులు చేస్తున్నట్లుగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వారు టెంట్ వేసుకుని కూడా ధర్నాలు కూడా కూర్చోలేదు. మన టైపు కాదు కదా, వాళ్ళ ఆత్మ సంబంధులు. ఈ రోజుల్లో మన వాళ్ళందరికీ వచ్చింది ఏంటనంటే, అయితే టెంట్ అయ్యి, లేకపోతే నల్ల బ్యాడ్జీలు పెట్టు, లేకపోతే రికమెండేషన్ పంపించు, లేకపోతే ఎవరితోనైనా మూతులు తడిపించు. మళ్ళీ మేము చాలా ఆత్మీయులమండి అంటుంటాం. సరే, ఇలా చెబితే మీ మీద దాడి చేసినట్టు ఉంటుంది, కానీ ఇది మన వైఖరి. కానీ ఆ రోజున వారు వైఖరి ఏంటనంటే, బయట నుంచి సమస్య రాగానే వాళ్ళు చేసిన పనేంటో చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 23-24 వచనాలు. వారి విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలియచేశారు. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొర్రపెట్టారట. అంతే. బయట నుంచి వాళ్ళకి సమస్యలు వస్తే వీళ్ళ ఆత్మ సంబంధులు గనక పరిష్కారం ఎక్కడ వెతికారు అంటే దేవుని పాదాల దగ్గర వెతికారు. వారు దేవునికి బిగ్గరగా మొర్రపెట్టడం నేర్చుకున్నారు. రిజల్ట్ ఏమొచ్చిందో చూపించమంటారా? చూడండి, 31వ వచనం ఏమి రాసిందో. వారు ప్రార్థన చేయగాని వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును చెప్పండి ధైర్యంగా బోధించారు. బెదురు పెట్టిన వాళ్ళు బెదిరింపులకి వీళ్ళు బెదరలేదో. ఏమండి, బెదిరించిన వారి బెదిరింపులకి వీళ్ళు బెదరలేదు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారట. అంటే బయట నుంచి వచ్చిన సమస్యకు వారు ఏమి అనుకున్నారు అంటే, ఇది ప్రార్థన ద్వారానే పరిష్కారాలు వస్తాయి. మనం రాజకీయ నాయకుల దగ్గర పోనక్కర్లేదు, ఎవరికో లంచం మనం పెట్టనక్కర్లేదు, మన మీద ధర్నాలు చేయనక్కర్లేదు. మన స్పిరిచువల్ పీపుల్ మనకు తగవు. లోకస్తులు పరిష్కారాలు వెతికినట్టుగా మనం లోకస్తుల్లాగా పరిష్కారాలు మనం వెతకూడదు. దేవుని యొద్దనే పరిష్కార మార్గం వెతకాలి అనుకున్నారు. ఇది ఎక్స్టర్నల్ ప్రాబ్లం, బయట నుంచి వచ్చిన సమస్య కొరకు. అలాగనే సంఘానికి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. సంఘం లోపల సమస్యలు వచ్చాయి.
చదువుతాను చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో విధవరాండను చిన్నచూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు చెప్పండి శనగసాగరి. ఇక్కడ విషయం మీతో చెప్తాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అంటే చర్చ్ మెంబర్షిప్ పెరుగుతుందన్నమాట. మీకు ఆ విషయం చెప్పనా, ఎప్పుడైనా సంఘం సంఖ్యాపరంగా పెరిగితే సనుగుల మాయిదోర రోగం వచ్చుద్ది. మర్మరింగ్స్ పెరిగితే అమ్మ వింటున్నారా, మెంబర్షిప్ పెరిగితే మర్మరింగ్స్ వస్తాయి. సంఖ్యాపరంగా సంఘం పెరిగితే ఏమండి సనుగుల రోగం మనకు వచ్చుద్ది అన్నట్టు. అందుకనే ఏ సంఘంలోనైనా మెంబర్స్ స్టాగ్నేట్ అవ్వకూడదు, మనీ కూడా స్టాగ్నేట్ అవ్వకూడదు. ఈ రెండు నిలిచి ఉంటే అక్కడ తంట వచ్చినట్టే. దేవుని పరిచర్య కొరకు స్వీకరించబడిన డబ్బు స్టాగ్నేట్ అవ్వకూడదు. దేవుని కొరకు పనిచేయవలసిన మనుషులు ఒక దగ్గర స్టాగ్నేట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోవాలి, ఏ పని ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టేయాలి. డబ్బు ఎక్కువ ఉంచామా వినండి సమస్యలు ఎదురవుతాయి. అందరు మనుషులు ఒకే దగ్గర కూర్చొని దేవుని పని చేయకుండా ఉన్నామా సమస్యలు పెరుగుతాయి. ఇక్కడ కూడా అదే వచ్చింది. సంఘం సంఖ్యాపరంగా పెరిగింది, వారి మధ్య సనుగులు మొదలయ్యాయి. ఇంతకు సనుగులు దేని కొరకు అంటే భోజనం కొరకు వచ్చింది తంట. ఆ హెబ్రీ ఆడాలకు మొక్కతో ముద్దడుతున్నారు, మాకే ముత్తి పప్పుచారే పోస్తున్నారు అని ఏమండి గ్రీకు భాష మాట్లాడే ఆడాలు సనగడం మొదలుపెట్టారట. ఇప్పుడు సంఘములో లోపల సమస్య ఎవరి వల్ల వచ్చిందంటే మగాళ్ళ వల్ల రాలేదు, ఆడమ్మల వల్ల వచ్చింది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటాను, 100 క్రాఫ్లు ఉన్న గొడవ ఉండదు కానీ 2 పిలకలు చాలు ముడెట్టేసుకోవడానికి. సంఘములో 100 క్రాఫ్లు ఉన్న గొడవలు క్రాఫ్లు అంటే అర్థమైందా లేదా ఏమండి, తల అలా పైకి వెళ్ళిపోయారు, బాగా క్రాఫ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఒక ఆయన ఎట్లా చూసి. తమ్ముడు ఒకప్పుడు ఉండేది లేదు, జుత్తు నీకు ఎక్కువే. ఏమంటే 100 క్రాఫ్లు ఉన్నా గొడవలేదు కానీ 2 పిలకలుంటే చాలు ముడిపెట్టుకుంటారు పిలకలమ్మలు. అందులో అత్త పిలక కోడల పిలక అయితే ఆ సంఘంలో కాపరి చచ్చినట్టే లెక్క. వినండి, ఇప్పుడు ఆడాళ్ళ వల్ల సమస్య మొదలైపోతేను మరి ఆ రోజు ఏం చేశారు వాళ్ళు, ఎక్స్టర్నల్ ప్రాబ్లంకి ఏమో ప్రార్థనకు అప్పగించుకున్నారు, వీళ్ళు స్పిరిచువల్ పీపుల్ కాబట్టి. మరి ఇంటర్నల్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఏం చేద్దామన్నారు, అరే బాబు కమిటీ ఒకటి వేయండి, ఆ హెబ్రీ ఆడాలని రమ్మనండి, ఈ గ్రీకు ఆడాలని రమ్మనండి, వాళ్ళ వెనకాల మగాళ్ళని రమ్మనండి, వీళ్ళ వెనకాల మగాళ్ళని రమ్మండి, మేము తగువ తీరుస్తామని కమిటీలు పెట్టలేదు, పంచాయతీ పెట్టలేదు. వాళ్ళకి తెలుసు ఆత్మీయులకు సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది. మనమైతే పంచాయతీలు వేస్తాము, లేదనుకుంటే ప్రియులారా వినండి కమిటీలు వేస్తాము పరిష్కారాల కొరకు. కమిటీల వల్ల పరిష్కారాలు రావు. కమిటీల్లో మీటింగ్లో కుర్చీలు ఎత్తుకొని కొట్టుకుంటారు మనోళ్ళు. ఒకడి మీద ఒకడు కుర్చీలు విసురుకొని కొట్టుకు చేస్తారు, భావోద్రేకాలు అణుచుకోలేక. కమిటీలు పరిష్కారానికి తీసుకురావు. అలాగనే వినండి పంచాయతీలు పెట్టిన పరిష్కారాలు రావు. ఆత్మీయులు ఏమనుకున్నారో తెలుసా, పంచాయతీలు పెట్టద్దు, మన మీద కమిటీలు వేయొద్దు, ఏం చేద్దామంటే చదువుతాను చూడండి 6వ అధ్యాయం 4వ వచనంలో. వారు ఎందుకు వీళ్ళు స్పిరిచువల్ పీపుల్ అన్నానో ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తున్నది మీకు. 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. మేము ప్రార్థనకు వాక్య పరిచర్యకు అప్పగించుకుంటాం. నా గ్రీక్ బైబిల్లో కింద ఫుట్ నోట్స్లో ఏమైనా రాసి ఉంటుందో తెలుసా అండి, ఆ రోజున అపోస్తులంట మేము చెప్పగలిగినంతగా వాక్యం చెప్పలేదా, భోజనం కొరకు ఆడాలు దెబ్బలాడుకున్నారు ఎందుకు, మేము ప్రార్థించవలసినంతగా మేము ప్రార్థించలేదా, వీళ్ళు ఆహార కొరకు వీడు కుమ్మిలాడుకుంటున్నారు ఎందుకు, వాళ్ళు వీళ్ళు సనుక్కుంటే తప్పు వాళ్ళది కాదు మాది తప్పని వారి మధ్య వచ్చిన సమస్య ఆధ్యాత్మిక నాయకులుగా సమస్య వాళ్ళ మీద వేసేసుకున్నారు. మేము ప్రార్థించవలసినంతగా ప్రార్థించుంటే, మేము వాక్యం చెప్పవలసినంతగా చెప్పుంటే ఈ తంటాలు వచ్చి ఉండేవి కావు. తప్పు మాది, నేరం మాదని అపోస్తలులు ఆడవాళ్ళు చేసినటువంటి తప్పిదానికి ఆ నేరం తమ మీద వేసుకొని ప్రార్థనకు వాక్య పరిచర్యకు అప్పగించుకున్నారు. రిజల్ట్ ఎంత బాగుందో చూపించమంటారా? చూడండి ప్రియులారా, బయట నుంచి వచ్చిన సమస్యకు ఆత్మీయులు ప్రార్థన చేస్తే పరిష్కారం ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇప్పుడు చర్చిలో ఇంటర్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థనకు వాక్య పరిచర్యకు అప్పగించుకుంటే రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో చూడండి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం
ఇలా ఉంది, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. యాజకులు కూడా నమ్మేసుకుంటున్నారు, అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. మెట్టుకు దేవుని వాక్యం ప్రబలమైపోతుందంట. యెరూషలేములో దేవుని వాక్యం ప్రబలమైపోతుందంట. సంఘము లోపల వచ్చిన సమస్యకు ఆత్మీయులు ప్రార్థనకు అప్పగించుకోగా దేవుని పని అద్భుతంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు చెప్తాను వినండి. ఏ సంఘం గొప్ప సంఘం అంటే బిల్డింగులు ఉన్నది కాదు, పైసలు వచ్చింది కాదు, విద్యావంతులు ఉన్నది కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నది కాదు. ఏ సంఘం గొప్ప సంఘం అంటే ఆత్మీయులు ఉన్న సంఘమే గొప్ప సంఘం. స్పిరిచువల్ పీపుల్ ఉన్న సంఘమే గొప్ప సంఘం. ఆత్మీయులంటే ఎట్లుంటారంటే సమస్య ఎక్కడి నుంచైనా రానివ్వండి, వాళ్ళ ప్రార్థనకు అప్పగించుకుంటారు, దేవుని వాక్యమునకు అప్పగించుకుంటారు. పరస్పరము నిందించుకోరు, పరస్పరము తిట్టుకోరు, పరస్పరము నేరారోపణ చేసుకోరు. తప్పు మాదేనేమో, మేము చేయగలిగినంతగా చేసుంటే, ప్రార్థన మేము చెప్పగలిగినంతగా చెప్పుంటే వాక్యం ఈ సమస్య కనబడకపోవునని నేరమ తమ మీద వేసుకున్నారు. చూశారు, అది ఆత్మ సంబంధుల నైజం. ఈ రోజున మన సంఘాలు బిల్డింగులు ఎంత పెద్దవైనా, డబ్బున్నోళ్ళు ఎంతమంది వచ్చినా, విద్యావంతులు ఎంతమంది ఉన్నా మన సంఘాలు గొప్ప సంఘాలు కాదు. ఎందుకనంటే ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ మెన్, అంతే. ఆత్మ సంబంధులైన మనుషుల సంఘాల్లో లోపించారండి. ఆ రోజున ఆది అపోస్తుల సంఘం అది గొప్ప సంఘం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే గొప్ప బలముగా ఉంది. గొప్ప బలముగా ఎందుకుంది సంఘం అంటే ఆత్మ సంబంధులు పనిచేస్తున్నారు అందులో, ఒకటి. రెండవ సంగతి ఏంటంటే వీళ్ళు ఆత్మ సంబంధులు మాత్రమే కాదు, వాళ్ళు పనిచేస్తున్న విధానంలో లేఖనానుసారమైన పద్ధతిని అవలంబించారు. స్పిరిచువల్ మెథడ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఏమిటి స్పిరిచువల్ మెథడ్? సంఘములో పనిచేయడానికి లేక ఊరిలో పనిచేయడానికి దేవుడిచ్చిన స్పిరిచువల్ మెథడ్ ఏమిటి అని అంటే చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ బూదిగంతముల వరకు, దేశములందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. స్పిరిచువల్ మెథడాలజీ, దేవుని పని చేయడంలో వారు ఎంచుకున్నటువంటి స్క్రిప్చురల్ మెథడాలజీ ఏమిటంటే సాక్ష్యం ఇవ్వడం. అదే చేస్తున్నారు. 4:33 అదే చదివాం. ఇదియో అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చేరి. సాక్ష్యమిచ్చే పని స్క్రిప్చురల్ మెథడ్. ఏమండి, సాక్ష్యమిచ్చే పని లేఖనానుసారమైన పద్ధతి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సాక్ష్యం ఇవ్వడం అనే పని ఎవరి పనితో సమానమో ఈనాట సంఘానికి తెలుసుంటే సాక్ష్యం చెప్పే పనిలోనే మనం ఉండేవాళ్ళం. ఈ సాక్ష్యం ఇచ్చే పని ఎవరి పనితో సమానమో ఈ రోజుకి మనకు అర్థమై సావలా. చూపిస్తాను. యోహాను సువార్త తెరిచిపెట్టుకోండి ఒకసారి. సాక్ష్యం ఇవ్వడం అనేది ఏమండి ఎవరితో సమానమైన పని లేదా ఎవరి పనితో ఇది సమానమైన పనో నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త తెరిచిపెట్టండి. వరుసగా నేను కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. యోహాను సువార్త చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 14వ వచనం. యేసు, నేను ఎక్కడ నుండి వచ్చేతనో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యమే అన్నాడు. ఈ వచనం ఏం చెబుతుందో చెప్పమంటారా? యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడం యేసు ప్రభువే చేసుకున్న ఒక పని. యేసు ప్రభుని గూర్చిన సాక్ష్యం యేసు ప్రభువే చెప్పుకున్న ఒక పని. ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఎక్కడికి వెళ్తాడో అన్నీ ఎరిగినవాడు తను గూర్చి తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఒకటి, యేసును గూర్చిన సాక్ష్యం యేసు ప్రభువే ఇచ్చుకున్నారు ఒక మాట. మరో మాట చదువుతాను చూడండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు. సాక్ష్యం ఇవ్వటం అనేది లేఖనాలు చేసే ఒక పని. యేసయ్య చేసే పని, లేఖనాలు చేసే పని.
ఇంకా చెప్తాను మీకు, చూడండి. కొంచెం సాక్ష్యం ఇవ్వడంలో స్తంభించిపోయి ఏమండి ఆ పనిలో లేకుండా అయిపోయింది ఈనాటి క్రైస్తవ సంఘం. కానీ వినండి ప్రియులారా, సాక్ష్యం ఇవ్వడం అనే ఈ పని ఎవరు చేసే పనితో సమానమో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. చదువుతున్నాను చూడండి మరో సంగతి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. అందుకు యేసు, మీతో చెప్పేదను గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఎవరు సాక్ష్యమిస్తున్నారు? నా క్రియలు సాక్ష్యమిస్తున్నాయి. వింటున్నారు? నేను సాక్ష్యమిచ్చుకుంటున్నాను నా గురించి. వింటున్నారా ఈ మాట? నేను సాక్ష్యమిచ్చుకుంటున్నాను నా గురించి, పరిశుద్ధ లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి నా గురించి, అలాగే నేను చేసిన కార్యాలు కూడా నా గురించి సాక్ష్యమిస్తున్నాయి. ఇంకా చెప్తాను, అయిపోలేదు అప్పుడే. ఇంకో విషయం చూపిస్తాను రండి, మరొక మంచి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఎవరు సాక్ష్యమిస్తారట? పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తాడట. ఎన్ని సాక్ష్యాలు వచ్చాయి? కొంచెం సాక్ష్యం ఇవ్వండి అమ్మా. ఎన్ని సాక్ష్యాలు వచ్చాయి? 4 సాక్ష్యాలు వచ్చాయి. యేసుది సొంత సాక్ష్యం, లేఖనాలది ఒక సాక్ష్యం, క్రియలది ఒక సాక్ష్యం. చెప్పండి. తర్వాత పరిశుద్ధాత్మది ఒక సాక్ష్యం. ఇంకా చూపిస్తాను, వినండి, చూపిస్తాను. ఇదే యోహాను సువార్తలో మీ కొరకే చదువుతున్నాను ఈ మంచి మాట. దయచేసి మీరు చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మీ కొరకే చదువుతున్నాను ఈ మంచి మాట. యోహాను సువార్త చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం ఇలా రాసి ఉంది 35వ వచనం. మీ కొరకే చదువుతున్నాను, దయించి చూడాలని కోరుతున్నాను. చదువుతున్నాను చూడండి. 34 నుంచి చదువుదాం. 34. మీరు యోహాను నొద్దకు పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వల్ల సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షించబడవల్లని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు అంటే బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటగా మీరు ఇష్టపడ్డారు. ఎవరిచ్చిన సాక్ష్యం? ఏమన్నా? బాప్తిసమిచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యం. 36వ వచనం చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువ సాక్ష్యము కలదు. అదేందనగా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయొచ్చున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి కూడా సాక్ష్యమిస్తున్నాయి అన్నాడు. తర్వాత అంటాడు 37లో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం? ఇప్పుడు అన్నీ లైన్లో పెడదాం. యేసును గురించిన సాక్ష్యం తండ్రి ఇస్తున్నాడు. యేసును గురించిన సాక్ష్యం పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. యేసును గురించిన సాక్ష్యం యేసే ఇస్తున్నాడు. యేసును గురించిన సాక్ష్యం బాప్తిసమిచ్చి యోహాను ఇస్తున్నాడు. యేసును గురించిన సాక్ష్యం పరిశుద్ధ లేఖనాలు ఇస్తున్నాయి. యేసును గురించిన సాక్ష్యం ఆయన కార్యాలు ఇస్తున్నాయి. వింటున్నారు మీరంతా? ఇప్పుడు అపోస్తలులు ఆ పని మీదనే ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, బాప్తిసమిచ్చి యోహాను, లేఖనాలు, ఆయన క్రియలు ఏ యేసుని గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాయో అపోస్తలులు ఆ పని మీదనే ఉన్నారు. ఇది దేవుడు మాకు అనుగ్రహించిన లేఖనానుసారమైన పని, స్క్రిప్చురల్ మెథడ్. సాక్ష్యం ఇవ్వడమే ఆ పని. అందుకే వాళ్ళు అరుస్తే ఏమన్నారో చెప్పమంటారా? హే, యేసుని మీరు సిలువే చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు, మేము దానికి చెప్పండి సాక్షులం, అంతే. ఇప్పుడు మన వరకు వద్దాం. మన సంఘాలు ఎప్పుడు గొప్ప సంఘాలంటే ఆత్మ సంబంధులు ఇందులో పనిచేస్తేనే సంఘంలో అది గొప్ప సంఘం. రెండవది లేఖనానుసారమైన పని, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు సంఘములుంటేనే అది గొప్ప సంఘం. బిల్డింగులుంటే కాదు, ఆస్తులుంటే కాదు, లేకపోతే చదువుకున్న వాళ్ళు ఉంటే అసలు కానే కాదు. ఇప్పుడు మన సంఘం గొప్ప సంఘం. అది కొద్దిమందే కావచ్చు. నువ్వు ఒక పూరి గుడిసెలో కూర్చోవచ్చు, లేకపోతే పశువుల సాలలో కొట్టంలో కూర్చొని ఆరాధించుకోవచ్చు. ఆత్మ సంబంధులు అక్కడ ఉంటే, యేసును సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఉంటే, ప్రైజ్ ద లార్డ్, ఆ సంఘం గొప్ప సంఘమే అవుతుంది. పూరి పాకైనా పశువుల కొట్టామైనా అది గ్రేట్ చర్చ్, అది గొప్ప సంఘమే. మన పెద్ద కెథడ్రల్ కలిగి ఉన్నా,
వినండి, చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఉన్నా, చాలా కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నా, వినండి, అది గొప్ప సంఘం అనిపించదండి. ఇక్కడ చర్చ్ గాడ్ సర్వెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కనుక నీ సంఘం గొప్ప సంఘం కావాలంటే సంఖ్యతో కొలవద్దు, బిల్డింగులతో కొలవద్దు, డబ్బుతో కొలవద్దు, టెక్నాలజీతో కొలవద్దు. నీ సంఘం గొప్ప సంఘం అవ్వడానికి నా సంఘములో నాతో కలిసి ఆత్మీయులే పనిచేస్తున్నారా? రెండవది, లేఖనానుసారమైన పనే చేస్తున్నామా? దీంతో కొలవండి, మన సంఘం గొప్పదో కాదో తెలుస్తుంది. మూడో సంఘం చెప్తాను వినండి. ఎందుకు ఆ సంఘం, ఆది అపోస్తలుల సంఘం అది గొప్ప సంఘం అని అనిపించుకుంది అంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారట అంటే పునరుత్థానమును గురించి మాట్లాడుతున్నారు. ఇది సిగ్నిఫికెంట్ మిరకల్, ఒక గుర్తించదగినటువంటి అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారండి. క్రైస్తవ విశ్వాసమునకు ఇరుసులాంటి సత్యం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. ఒక ఆయన అందుకే ఇలాగన్నాడు, యేసు పునరుత్థానమే లేకపోతే సిలువకే విలువ లేదు. సిలువకే విలువ లేకపోతే, సిలువే లేకపోతే ఆ పశువుల తొట్టికి విలువ లేదు అన్నాడు. ఆ పశువుల తొట్టికి ఎందుకు విలువ వచ్చిందంటే పశువుల తొట్టులో పరుండబెట్టబడిన వాడు, వింటున్నారా, సిలువ మీద మరణించాడు గనక. మరి సిలువకి ఎందుకు విలువ వచ్చిందంటే ఈ సిలువ మీద మరణించిన వాడు సమాధిని గెలిచి లేచాడు కనుక సోదరి స్నేహితులారా, ఈ దేవుడు పునరుత్థానుడు, ఈ సంఘమునకు యజమాని క్రీస్తు, ఆయన పునరుత్థానుడు. ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడాలి. ఆయన పునరుత్థాన బలమని ఎరగాలని నాకుంది అన్నాడు పౌలు భక్తుడు. దాని కొరకు నేను ఏమేమి లాభకరమైనవి అనుకున్నానో అవన్నీ నష్టంగించుకుంటున్నానన్నాడు. పునరుత్థాన బలమును ఎరగాలి, ఆ పునరుత్థాన బలమును అనుభవించాలి, ఆ పునరుత్థానములో ఆనందించాలి. ఇలా మీతో చెప్తాను. ఈ రిఫార్మడ్ కాన్ఫరెన్స్లో మార్టిన్ లూథర్ కొరకు చాలా ఆలోచిస్తున్నాం కదా. ఈరోజు నేను చాలా విషయాలు చెప్పాను ఆయన గురించి. మార్టిన్ లూథర్ వినండి, 15వ శతాబ్దంలో రిఫర్మేషన్ వర్క్లో ఉంటే థ్రెటనింగ్స్ వస్తున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. ఆ బెదిరింపులు తట్టుకోలేక ఇంటికి వచ్చి, వింటున్నారా, ఇలాగ చేపట్టుకున్న బల్ల మీద కూర్చున్నట్ట. కూర్చుంటే భార్య చూసింది. భార్య చూసి క్యాథరిన్ ఆమె పేరు. ఆమె చూసి ఆమె గదిలోనికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని ఎదురుగా వచ్చి నిలబడిందట. ఎందుకు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చిందనంటే సాధారణ బట్టలతో ఉన్న క్యాథరిన్ లోపలికి వెళ్ళి వచ్చాక నల్ల బట్టలు వేసుకొని వచ్చి ఎదురుగా నిలబడిందంట. మార్టిన్ లూథర్ ఇట్లా తెరవగానే నల్ల బట్టలతో కనబడగానే సాంప్రదాయం ఏంటనంటే ఆ బట్టలు ఎవరైనా చచ్చిపోతేనే వేస్తారు, ఎవరైనా మరణిస్తే చెరువు వాళ్ళు బంధువులు అప్పుడు వేసుకుంటుంది అలాంటి బట్టలు. ఆ బట్టలు వేసుకొని కనబడగానే ఇతనేమో కళ్ళు తెరిచి ఎవరు చచ్చిపోయారు అనుకొని, ఎవరు చచ్చిపోయారు ఈ బట్టలు వేసావు అన్నట్ట. క్యాథరిన్ అంటుంది, యేసు ప్రభు చచ్చిపోయాడులేండి అందట. అదేంటి యేసు ప్రభు చచ్చిపోయాడంటావు, ఆయన తిరిగి లేచాడు కదా, ఆయన మృత్యుంజయుడు, యుగ యుగాలకు సజీవుడే కదా అన్నాడట మార్టిన్ లూథర్ సంతోషంతో. మరి ఆయన బ్రతికే ఉన్నవాడైతే, ఆయన సజీవుడని మీరు ఎరిగితే, బెదిరింపులో అవమానాలు వస్తే ఏదో జోక్యం చేసుకొని సహాయపడతాడని విశ్వాసం వదిలేసుకొని మీరు తలకాయ పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఈ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చున్నారు? యేసు మీకు బతుకున్నవాడు కాదు, మీకు చచ్చిపోయాడు. ఇలాంటి భార్యలు ఉంటే చాలా బాగుంటుంది. భర్తలకి కొవ్వు తీసేస్తారు ఇలాంటి అమ్మలు. ఏమి చెప్పిందండి మహాతల్లి, ఎంత అద్భుతంగా భర్తను చైతన్యవంతునిగా చేసింది. మీరేమనుకోకపోతే చెప్తాను, ఈరోజు మనందరి సేవ వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్నిసార్లు యేసు ప్రభుని చంపేసే మనం ఉంటాం. ఎలాగుంటామో చెప్పనా? నిన్న నీకు 1,00,000 రూపాయలు కావాల్సి వచ్చింది, ఈరోజు ఉదయాన్నే అప్పుల వాడు వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటాడని. ఇప్పుడు చూడు నీ ప్రార్థన ఎట్లా ఉంటుందో, ముర్రోమని, ప్రభా నువ్వు తప్ప నాకు దిక్కెవరున్నారు నాయన, నా పరువు పోయేలాగుంది నాయన, నేను నీ సేవకుండా కానా, నువ్వు నా దేవుడు కాదా, లక్ష 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 అయ్యయ్యయ్యయ్యా బాబాబు నైనా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఊరి బాబు ఎంతో ప్రార్థన వచ్చింది నిన్న. ఈరోజు నీకు 100 రూపాయలు అవసరం వచ్చింది, ఈరోజు 100 రూపాయలు అవసరం వచ్చింది. తమ్ముడు 100 రూపాయలు ఉంటాయి. నేను 1,00,000గా ఆయన బతుకున్నాడు, అడుగు ఆయన్ని, ఈరోజు 100గా చచ్చిపోయాడా? నేను 1,00,000కేమో యేసు పునరుత్థానుడే బతుకున్నాడు, ఈరోజు 100 రూపాయలకి చంపేశాం మనం ఆయన్ని.
నిన్ననేమో ఆయన మీద ఆధారపడితేమి, ఈరోజు మనిషి మీద ఆధారపడితేమి. మళ్ళీ మనకే బాగా తెలుసు. ఏం తెలుసో తెలుసా? దేవుని మీద నుంచి హృదయం తొలగించుకొని నరులను ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా అన్నాడని మనకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు మన దగ్గరే కాదు, బైబిల్లో కూడా ఉన్నారు. ఏమంటే ఇశ్రాయేలీల యోధా రాజుల్లో ఆస అట్లాంటి వాడే. ఆసా మీదకు, వింటున్నారా ప్రియమైన స్నేహితులారా, కొన్ని వేల మంది సైన్యం వస్తే, దేవా నువ్వే నాకు దిక్కు, నువ్వు సహాయం చేయకపోతే నాకెవరున్నారు అని మొర్రోమని ఏడ్చినటువంటి వాడు ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన బైషా అన్నదమ్ముడే అతని దండెత్తి వస్తే సిరియా రాజు సహాయం తీసుకుంటున్నాడు. అప్పుడు బతుకున్న దేవుడు ఇప్పుడు బ్రతికలేడా? అప్పుడు సహాయం కొరకు అడిగావే, ఇప్పుడు మరి ఎందుకు అడగలేకపోతున్నావంటే ఆ రోజు ఆయన బతుకున్నాడు కానీ ఈరోజు చచ్చినట్టుగానే ఇచ్చావుగా. ఇక్కడ కూర్చున్న చాలామంది క్రైస్తవులకు అప్పుడప్పుడే యేసు బతుకుంటాడు, కొన్నిసార్లు ఆయన చంపేస్తారు మీరే. ఆయన మీద ఆధారపడ్డమో చేతనవ్వదు, ఆయన వైపు చూడడమో చేతనవ్వదు. వినండి ప్రియులారా, పరిష్కారాలు ఆయన దగ్గర తెచ్చుకోవడానికి కూడా తపన ఉండదు, చంపేస్తాం. మనం మనుషులను ఆధారంగా చేసుకుని బ్రతుకుతాం. ఇది మనకు తగదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ సంఘం ఎందుకు గొప్ప సంఘం అయిందనంటే ఆత్మ సంబంధులు పనిచేశారు, లేఖనానుసారమైన పని చేశారు. వింటున్నారా ప్రియులారా? అలాగనే ప్రియులారా, గుర్తించదగిన అద్భుతాన్ని గురించే వారు మాట్లాడుతున్నారు. స్పిరిచువల్ పీపుల్ అలాగనే స్క్రిప్చురల్ మెథడాలజీ పెట్టుకొని వాళ్ళు సిగ్నిఫికెంట్ మెరకల గురించి, ఒక ప్రాముఖ్యమైన అద్భుతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్న కారణం చేత ఆనాటి సంఘం గొప్ప బలముగా ఉంది. ఇప్పుడు చెప్తాను వినండి. మన సంఘాలు గొప్ప బలముగా ఉండి గొప్ప సంఘాలు అవ్వాలంటే ఆత్మ సంబంధులు ఉండాలి ఒక మాట, లేఖనానుసారమైన పని సాక్ష్యమిచ్చే పనిలో అందరూ ఉండాలి రెండు, పునరుత్థానం గురించి మాట్లాడాలి, పునరుత్థానుడైన ప్రభువును గుర్తెరగాలి. మీరేమి అనుకోకపోతే, నన్ను అపార్థం చేసుకోకపోతే మీకు దండం పెట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. క్రైస్తవులందరూ ఎక్కడ తిరుగుతున్నారండి యేసయ్య దగ్గరకు వచ్చంటే, ఇంకా తొట్టులో ఉన్నాడని తొట్టు చుట్టూ తిరుగుతున్నారు తొట్టు గ్యాంగోళ్ళు. ఏమమ్మా తొట్టులో ఉన్నాడా యేసు? ఇంకా డిసెంబర్ నెల రాగానే తిరుగో తొట్టు చుట్టూ, చింతలేదిక యేసు పుట్టెను, తొట్టు చుట్టూ తిరగడం. ఇక తొట్టులో ఉన్న యేసయ్య కూడా నిద్ర రాకపోతే, రాసిన ఆయన మంచి ఉద్దేశంతో రాశాడు కానీ విషయం మనల్ని గమనించక ఆ తొట్టులో ఉన్న యేసుకు నిద్ర రావట్లేదని నిద్రపుచ్చడానికి కూడా లాలమ్మ లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి. మీకు చావడానికి వచ్చాను రా బాబు అంటే, బొజ్జో యేసు బొజ్జోవా, నేను తొట్టొద్దులు రారా ముందుకి. తొట్టులో లేడమ్మా ఆయన. మరియ యోసేపులు ఎత్తుకొని ఆయన ఐగుప్తు వరకు తీసుకెళ్లారు, ఐగుప్తు నుంచి మళ్ళీ తెచ్చి నజరేతుకు తెచ్చి పెంచుకున్నారు. తొట్టులో లేడు, తొట్టు చుట్టూ తిరగకూడదు ఇంకా. అలాగని నేను క్రిస్మస్ వ్యతిరేకం అని అనుకుంటున్నంత మీ బుర్రలో చక్రాలు తిరుగుతున్నాయి. ఇప్పుడే నేను ఆయన జననములో ఎన్నో దీవెనలు ఉన్నాయి, ధ్యానించాలి, సంబరపడాలి, ఎవడు సంతోషించాలి, నేను కాదనడం లేదు. కానీ ఇంకా యేసు తొట్టులో ఉన్నట్టే తొట్టు చుట్టూ తిరిగి ఆలోచించడం అది సబబు కాదు అనిపిస్తుంది. సరే, అది డిసెంబర్ నెల వస్తే అది, మళ్ళీ మార్చి ఏప్రిల్ నెల వచ్చిందనుకోండి, సిలువ చుట్టూ తిరిగేయడమే, సిలువ చుట్టూ తిరిగేయడమే. మా వైపు ఒక ఆయన కంసాల ఆయన మంచి పాట కూడా రాసేయడండి. ఆయన సిలువే నా శరణాయనరా, సిలువను చూచు కొలది శల సమానమైన నా మనసు కరిగి నలిగి నీరొకచున్నదరా, సిలువే నా శరణాయనరా. చెట్టి భానుమూర్తి గారు అద్భుతమైన పాట రాశాడు. ఏమంటే ఆయన జీవిత కథ రాశా నేను. ఏమండి వాళ్ళ అమ్మాయి విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో రాయమంటే మా పాస్టర్ గారు మేము కూర్చొని రాస్తున్నప్పుడు చాలా మంచి విషయాలు ఆయన గురించి నేర్చుకున్నాం. మంచిది, సిలువను చూడాలి, సిలువ మీద యేసు చేసిన కార్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. కానీ ఇంకా సిలువ మీద ఉన్నట్టే చూస్తారే, సిలువ మీద లేడు, రోమీలు దించేశారు, రోమీలు చచ్చిపోయడం దించేశారమ్మా ఆయన్ని. మళ్ళీ ఇంక అక్కడే తిరుగుతుందేంటి? ఆ సిలువలో యేసు సంపూర్తి చేసిన కార్యాన్ని అనుభవిద్దాం, అది వదిలేస్తున్నారండి. కానీ సిలువ చుట్టూ తిరిగి సిలువ పాటలు పాడుకుంటూనే మిగిలిపోతున్నాం. ఇదంతా సమంజసమైన విధానం ఎలా అవుతుందో మీకు మీరే ఆలోచించుకోండి. అటు తర్వాత అక్కడికి 3 రోజులు తిరిగిపోతే, అంటే మంచి శుక్రవారానికి 3 రోజులు తిరిగిపోతే వచ్చేదేంటి బాబు? ఈస్టర్. గీతం గీతం జయ జయ గీతం
చేతట్టే పాడుదము. లేచినాడురా యేసు లేచినాడురా విద్యోత్సాహంతో కూడిన పాట. ప్రైజ్ ది లార్డ్ పాడుకోవలసిన పాటే. ఆయన తిరిగి లేచాడు. తొట్టులో లేడు. ఆ తొట్టి గౌరవం ఎందుకు వచ్చిందంటే శిలువ మీద చనిపోయాడు గనక. శిలువ మీద లేడు, శిలువ మీద నుంచి చనిపోయి కిందకి దింపేశారు గనక ఆయన సమాధి వరకు వచ్చి సమాధి గెలిచి లేచాడు. ఆయన మృత్యుంజయుడు. అందుకని ప్రకటన గ్రంథంలో యోహాను శ్రమలలో నలిగిపోతుంటే ఆయన ఇలా చెప్పాడు. మీ కొరకే చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. చాలా మంచి మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మృత్యుంజయుడను, నేను తిరిగి లేచాను. ప్రియులు, ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని ప్రకటిద్దాం, ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని నమ్ముదాం, ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని అనుభవిద్దాం. అప్పుడు సంఘం ప్రియుల బలముగా ఉంటుంది. బలమైన సంఘం అది గొప్ప సంఘం అనిపించుకోబడుతుంది. ఏది గొప్ప సంఘం? బలమైన సంఘమే గొప్ప సంఘం. గొప్ప బలముగా ఉందంటే ఈ సంఘం అది గొప్ప సంఘం అనిపించుకోబడింది. ఇది బలముగా ఉండడానికి కారణం నేను 3 విషయాలు చెప్పాను. ఆత్మ సంబంధులు, లేఖనానుసారమైన పని, ప్రాముఖ్యమైన వినండి అద్భుతాన్ని గురించి మాట్లాడి ఆ సంఘం గొప్ప బలముతో ఉన్నట్టుగా ఉంచుకున్నారు. ఒక విషయం. రెండో సంగతి చూద్దాం రండి. అపోస్తలుల కార్యాలు, మళ్ళీ అదే 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం మళ్ళీ 33వ వచనమే చదువుదాం చూడండి. 4:33 ఎట్లుంది? ఇదియోగాక అపోస్తలులు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చారు. తర్వాత చూడండి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే ఆ సంఘం ఎందుకు గొప్ప సంఘం అయిందంటే గొప్ప కృప అందరూ అనుభవిస్తున్నారట. గ్రేట్ గ్రేస్, గొప్ప కృప అందరూ అనుభవిస్తున్నారట. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, తండ్రులారా వినండి. గొప్ప బలముగా ఉన్న సంఘమే గొప్ప సంఘం. గొప్ప కృపను అనుభవిస్తున్న సంఘమే గొప్ప సంఘం. ఆది అపోస్తుల సంఘం గొప్ప కృపను అనుభవిస్తుందట. ఏమిటి ఆ కృప విశేషాలు? నేను జ్ఞాపకం చేస్తాను వినండి. ఆ కృప యొక్క విశేష లక్షణాలు ఒక 3 చెప్తాను. మొదటి లక్షణం ఏంటనంటే ఆ కృపకు రక్షించే శక్తి ఉంది గనక అది రక్షించే కృప, సేవింగ్ గ్రేస్. వారు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే అందరి ఎడల దేవుని కృప అధికంగా ఉంటే మనుషులు చాలామంది రక్షించబడిపోతున్నారు. ఈ కృపకు రక్షించే సామర్థ్యం ఉంది. అందుకనే ఇది రక్షించే కృప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దయచేసి దీన్ని కలపండి. మార్టిన్ లూథర్ రిఫర్మేషన్లో ఆ వచనం నొక్కి నొక్కి మరీ చెప్పేవారు వాళ్ళు. ఎందుకో తెలుసా? విశ్వాసము ద్వారానే కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల జరిగిందే కాదు, దేవుని వరమే. మీ రక్షణ కృపచేత సంక్రమించబడిందని మీరు ఎరగండి. సోదరి స్నేహితులారా, ఆ కృపగా ఉన్న విశేషం ఏమిటి అంటే దానికి రక్షించే సామర్థ్యం ఉన్న కారణం చేత అది రక్షించే కృప అందరి ఎడల అధికంగా ఉంది. నెంబర్ 1. రెండో సంగతి ఏంటనంటే అది దాతృత్వపు కృప, గివింగ్ గ్రేస్, ఇచ్చే కృప. అందరి ఎడల దేవుని కృప అధికంగా ఉందనంటే వాళ్లకు ఇచ్చే కృప ఉంది, దాతృత్వం చూపే కృప ఉంది. చూడండి, ఉందని ఎట్లా చెప్పగలను? 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతున్నారట. ఇదే గివింగ్ గ్రేస్, దాతృత్వపు కృప. ఈరోజు కొంతమంది మా హృదయాలకు మారు మనసు వచ్చిందంటారు కానీ వీళ్ళకేం మాయిదారు రోగమో వీళ్ళ పరసలకు మాత్రం మారు మనసు రావట్లే. మా హృదయం మారిందంటారు, నీ పరస మారలేదే, నీ పరసకు మారు మనసు రాదే. దేవుని సంఘము, దేవుని సేవ, దేవుని సేవకులు, దేవుని సువార్త పని, వాటి అవసరాలు కనబడుతున్నప్పుడు ఇచ్చే కృప నీవు అనుభవిస్తుంటే ఇచ్చే అలవాట్లు కనబడతాయి కదా నీ దగ్గర. నాకు సిగ్గు రావడానికి చెప్పుకుంటున్నా, మీకు సిగ్గు వస్తే సిగ్గుపడండి. కొంతమందిని మీకు చూపిస్తా. బేబీ క్రిస్టియన్స్, పిల్ల క్రైస్తవులు, వారికున్న గివింగ్ గ్రేస్, ఇచ్చే కృప చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుందండి.
చూపిస్తాను రండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. గలేషియన్స్ బేబీ క్రిస్టియన్స్ వాళ్ళకున్నటువంటి ప్రియులారా దాతృత్వపు మనసు చదువుతాను వినండి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసియుందురని మీ పక్షంగా నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుని సేవకుని కంటి జబ్బు ఉంది, మా కళ్ళు ఓడబీకాయని ఇచ్చేస్తాము దేవుని సేవ జరగడానికని కళ్ళు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అది గివింగ్ గ్రేస్, ఇచ్చే కృపది. ఇంకో వచనం చూపిస్తాను, వీళ్ళు బేబీ క్రిస్టియన్సే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషం గొప్పకున్నారు. ఏం కోల్పోటకు? అసలు యేసుప్రభు నమ్మిందే కూర్చుకోవడానికైతే ఎలా పోతే ఎలాగండి? కొంతమంది మనస్తత్వం ఏంటనంటే యేసు నమ్మిందే కూర్చుకోవడానికైతే ఇక వీళ్ళేం ఖర్చు పెడతారు? నేను మంట సత్క్రైస్తవుడు కూర్చుకోవడానికి రాడు, ఖర్చు అవ్వడానికే వస్తాడు. కూర్చుకునేవాడు సత్క్రైస్తవుడు కాడు. దేవుని సంఘము, దేవుని సేవ, దేవుని సేవకుల అవసరాలు, సువార్త పని యొక్క ఏమంటే అవసరాలు కనబడుతుంటే నేనేమిచ్చి ఖర్చు అయిపోనా అని ఆలోచించేవారు దేవుని కృప నిజముగా అనుభవించేవాళ్ళు. గివింగ్ని అపోస్తలుడైన పౌలు కృపే అన్నాడండి. నేనేమో నా సొంత మాటల్లో చెప్పలా, చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మీ కొరగా చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనపూర్వకంగా మమ్ముని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెబుతున్నాను. వాళ్ళకు ఇచ్చే కృప ఉంది, వాళ్ళకు ఇచ్చే కృప ఉందండి. వాళ్ళ దగ్గర గివింగ్ గ్రేస్ ఉంది. వాళ్ళు ఏమంటే దేవుని పని కనబడుతుంటే ఇచ్చేసుకుంటున్నారంతే. ఈ రోజున ప్రియులారా దేవుని సంఘము, దేవుని సువార్త, దేవుని సేవ ఇవన్నీ కనబడినా ఇచ్చే మనసు లేక ఏమండి మనకు కొంచెం చెయ్యను ముడుచుకొని ఉంటే వినండి ప్రియులారా, కృపను ఏమి అధికంగా అనుభవిస్తున్నా అని చెప్పండి. వారు అందరి ఎడల దేవుని కృప అధికముగా ఉండెను. వాళ్ళు గ్రేట్ గ్రేస్ని ఎక్స్పీరియన్స్ చేశారు, అందుకే వాళ్ళు గ్రేట్ చర్చ్ అయ్యింది. అది గొప్ప సంఘం అవ్వడానికి కారణం గొప్ప కృపను అనుభవించినారు. ఇది రెండో సంగతి. మొదటి మాట ఏమండి అది రక్షించే కృప, రెండవ మాట అది ఇచ్చే కృప, మూడవ మాట చెప్తాను ఇది చచ్చే కృప. ఇది డయింగ్ గ్రేస్, ఇది చచ్చే కృప అండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో ఆనాటి తొలి క్రైస్తవులు ఏమనుకున్నారు అంటే చదువుతున్నాను చూడండి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధపరిచిన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అన్నారు. వాళ్ళు ఎలా అనుకొని బతుకుతున్నారంటే ఆ సంఘములో ఆ దినముల్లో అధికమైన కృప అనుభవించిన వారు. మేము దినమెల్లా వధించబడిన వారము, ఏమండి వధకు సిద్ధపరచబడిన గొర్రెల వంటి వారముగా మేము ఎంచుకుంటున్నాం. అందుకే వాళ్ళ చావుకు వెనకాడలేదు. అందరూ రాళ్ళు పట్టుకొని రెడీగా ఉంటే ఒరే నేనేం చేశాను అన్యాయం, నన్నెందుకు రా కొడుతున్నారు, నా ఉసిరిమంట మీకు తగలుతుందిరా, మీరు నాశనం అయిపోతారా, దేవుడు శిక్షిస్తాడురా, మీకు తీర్పు ఉంటుందిరా, ఈ మాటలు లేవు. వాళ్ళు కొట్టడానికి వచ్చే రాళ్ళు విసురుతున్నా ఆ రాళ్ళు దెబ్బలు తింటూనే అంటున్నాడు, తండ్రి ఈ పాపమును వారి మీద మోపద్దు. ఏముందండి వీళ్ళకు డయింగ్ గ్రేస్, చచ్చే కృప ఉంది. దేవుని కొరకు చచ్చే కృప అంటుందండి. చావు మీదకు వచ్చి ఏమంటే మీద పడి కమ్మేస్తున్న ఆ చావును సంతోషంగా ఎదుర్కొంటూ ఏమంటే చావును సంతోషంగా అనుభవిస్తూ ఈ నేరం ఎవరి మీద మోపబడకూడదని ప్రార్థిస్తున్నారు. చూసారా స్టెఫెన్ గారు, అది చచ్చే కృప అంటే. ఈరోజు ఎవడైనా దూషిస్తేనే ఆగలేవు, దూషించిన వాడిని బదులు దూషించకపోతే నిద్రొడుద్దా? నన్ను అంటావరా, నాకు టైం వస్తుంది, దులిపేస్తాను, కడిగేస్తాను, జాడించేస్తాను, ఆరబెట్టేస్తాను, ఇస్త్రీ చేసుకుంటాను, నిన్ను బీరువాలు తోసుకుంటాను.
దూషించిన వాళ్ళని బదులు దూషించడానికి కూడా ఒక్క అడుగు వెనకయ్యారండి మన వాళ్ళు. మరి శ్రమ పెట్టిన వారికి ఎలా బెదిరిస్తారో తెలుసా? బ్రదర్, ఇంత శ్రమ పెడతావా నన్ను, ఎటర్నిటీ విల్ డిసైడ్ బ్రదర్. పెద్ద ఆత్మీయ భాష ఇది. ఎటర్నిటీ విల్ డిసైడ్ బ్రదర్, నిశ్చత్వంలో తేల్చుకుందాంలే అని చెప్పడం అన్నమాట. దేవుడు శిక్షిస్తాడని చెప్పడం అన్నమాట బెదిరింపే కదండి ఇది. దేవుడు చూసుకుంటాడని చెప్పిన, నిశ్చత్వంలో తేలిపోద్ది నీకు నాకని చెప్పిన, నువ్వు బెదిరిస్తూనే ఉన్నావు. యేసయ్య దా నైజం కాదు, చచ్చే కృపన్నోళ్ళు దా నైజం కాదు. యేసయ్య నైజం చదవన 1 పేతురు 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చచ్చే కృపన్నోళ్ళు చూడండి ఎట్లుంటారు. 23వ వచనం, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు కానీ శ్రమ పెట్టినోడిని అప్పగించలేదు, దూషించిన వాడిని అప్పగించలేదు, తను అప్పగించుకున్నాడంతే. ఈ రోజున క్రిస్టియన్ కమ్యూనిటీలో చచ్చే కృప అంత వచ్చిందంటారా? మనందరి ఎడల దేవుని కృప అధికంగానే ఉంటే, ఆ కృపనే మనం అనుభవిస్తుంటే, ఈ చచ్చే కృప మనకుంటే, దూషించిన వారిని బదులు దూషింపక, శ్రమ పెట్టిన వారిని బెదిరించక, న్యాయముగా తీర్పు తీర్చుకొని దేవునికి అప్పగించుకోవడం వచ్చుద్దా? పొరిగింటావిడ ఈవిడ గారిని కొలాయి దగ్గర కొట్టిందట. ఈ అమ్మలక్కలంతా కొలాయి దగ్గరగా దెబ్బలాడ పెట్టుకుంటా చీరకోగులు ఇట్లా దోపుకొని, కొలాయి దగ్గర ఏమో దెబ్బలాడ పెట్టుకుంటే అన్యురాలు కొట్టిందట పొరిగింటావిడ. ఈవిడ వెళ్ళి ప్రార్థన మొదలెట్టారు, ప్రభువా నేను నీ బిడ్డను కానా, నన్ను కొట్టింది నాయన, నువ్వు చూసావు నాయన, నువ్వే వాక్యములు సెలవిచ్చావు నాయన, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు నాయన, దాన్ని వర్ధిల్ల చేయకు నాయన. నువ్వే చెప్పావు కదా ప్రభువా, నేను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టు అన్నావు కదా, నన్ను ముట్టిందంటే నీ కంటిగుడ్డుని పొడిచింది నాయన, దాని కళ్ళు పొడిచేయకుండా ఎలా వదిలేస్తావు నాయన. ఏం ప్రార్థనలండి ఇవి! వీళ్ళ చచ్చే కృపను అనుభవించే క్రైస్తవులు చెప్పండి. అమ్మ వింటున్నారా? మధ్యప్రదేశ్లో ఒక ఆర్సిఎం ఏమండి మిషనరీ ఒక అక్క నన్గా పోయి సేవ చేస్తున్నది. యూట్యూబ్లో ఆవిడ మీద ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు, చూడండి ఆ ఫిల్మ్ ఎంత బాగుంటుందో. ఆమె వెళ్ళి చదువులేని పిల్లలకు చదువు చెప్పింది, బట్టలు వేసుకోవడం రాని వాళ్ళకి బట్టలు వేయటం నేర్పించింది, వైద్య సేవలు అందించింది. చేస్తుంటే ప్రజలందరూ ఆమెను గౌరవిస్తుంటే, ఈ మధ్యప్రదేశ్లో ఉన్న మతోన్మాదులంతా ఎట్లా ఆమెను తీసేద్దామని ప్రయత్నం చేసి చివరికి ఆమె బస్సులో వెళ్తుంటే, బస్సులో ఏమండి వేరు మాటలు చెప్పి కిందగా దించి అందరూ చూస్తుంటా కానీ రేప్ చేసి ఆ పిల్లని చంపేశారు. ఆ రేప్ చేసి చంపేసినటువంటి వాడు, వినండి ప్రియమైన స్నేహితులారా, వాడికి కోర్టు వారు సెంటెన్స్ ఇచ్చారు, యావజ్జీవ కారాగార శిక్ష పడితేను కొద్ది రోజులు అయ్యాక ఒక ముసలిది ఒక యవనస్తురాలు జైల్లో ఉన్న వాడిని పలకరించడానికి వచ్చారు. ఎవరో నేను చూడడానికి వచ్చారు అంటే, వాడు నా చూడడానికి ఎవరు వస్తారండి, ఎవరు రారండి, నాకెవరు లేరు అన్నాడు. వాడు లేదు ఎవరో వచ్చారనంటే, వాడు ఏమంటే సెల్లోంచి బయటకు వచ్చి ఆ కటకటాల దగ్గర నిలబడితే ఒక ముసలామే ఒక యవనస్తురాలు, నన్ను చూడడానికి వచ్చారన్నాడు. అవును నేను చూడడానికే వచ్చాం, మీరెవరో నాకు తెలియదు అంటుంటే, ఆ ముసలాం అంటుంది, బాబు నా కొడుకులు లేరు, నాకిద్దరు కూతుర్లు, ఇది చిన్న కూతురు, పెద్ద కూతురు ఏదో అయ్యిందిలే కానీ నా పెద్ద కూతురు స్థానంలో నిన్ను ఒక కొడుగ్గా దత్తత చేసుకోవాలని, నా కొడుగ్గా చూడాలని వచ్చానయ్యా, నువ్వు సమ్మతిస్తే నా కొడుగ్గా ఉంటావా? నీవు జైల్లో ఉన్నంతకాలం లేక బయటకు వచ్చినా నేనేమి చేయగలను, తల్లిలాగా చేస్తానంటుంది. వీడికి అర్థం కాలేదు, ఏమైంది నీ పెద్ద కూతురు అన్నారు. చెబితే తట్టుకోలేవలే, చెప్పనంటుంది ముసల్ది. పక్కనున్న పిల్ల అంటుంది, అన్నయ్య నాకు ఒకే ఒక అక్క ఉంది, నా అక్కను కూడా ఏదో జరిగిందిలే మా అక్కకు, కానీ మా అక్క చోట్లో నిన్ను ఒక అన్నయ్యలా పెట్టుకొని అన్నయ్యగా కలిగి ఉండాలని ఆశ ఉంది, నాకు అన్నయ్య అవుతావా అని అడుగుతుంది యవనస్తురాలు. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాక, ఎవరు మీరు నాకు అర్థం కావడం లేదంటే, నువ్వు రేప్ చేసి చంపేసిన ఆ రోమన్ క్యాథలిక్ నన్ను యొక్క తల్లిని నేను, చెల్లి ఈమె, మీ మీద మాకేమీ కోపం లేదు, యేసుప్రభు నీ పాపాల గురించి చనిపోయినాడు, నేను తన బిడ్డగా చేర్చుకోగలడు, అందుచేతనే మా కొడుగ్గా ఈ పిల్ల అన్నయ్యగా స్వీకరించి ఇష్టపడుతున్నారంటే, ఆ తల మీద నిప్పులు కురిసినట్టు కురిసినాయి అవన్నీ. ఏం ఏడ్చాడో వాడు ఏడ్చాడట. తీవ్రంగా పశ్చాత్తాపడి, అద్భుతం ఏంటో తెలుసా, ఏ ఊర్లో ఒక హైందవ మతోన్మాదిగా బతికి ఎవడ నన్సని ఇబ్బంది పెట్టి ఎవడ రేప్ చేసి చంపినాడో ఆ ఊర్లోనే సేవకుడుగా మారి జీవము గల దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు ఒక సేవకునిగా ఆ యవనస్తుడు.
ఎక్కడుందండి చచ్చే కృప మనకి? ఓ చిన్న కీడుకే తిరిగి ప్రతి కీడు చేసే వరకు ఆగలేకపోతున్నామే. చచ్చే కృప వస్తుందా? ఇచ్చే కృప వస్తుందా? రక్షించే కృప అనుభవించామా? ఈ కృప అందరి ఎడలో అధికంగా ఉంది. ఇది గొప్ప కృప. దీనికి రక్షించే శక్తి ఉంది, దీనికి ఇప్పించే శక్తి ఉంది, దీన్ని చచ్చిన సంతోషంగా చచ్చేలాగా చేసే శక్తి దీనికి ఉంది. ఆ గొప్ప కృపను అనుభవించిన సంఘమే గొప్ప సంఘం. ఇక మీకేమున్నా గొప్ప సంఘాలు అనుకున్న గొప్ప సంఘాలు అయితే కావు. లేఖనం ప్రకారం గొప్ప బలముగా ఉన్న సంఘమే గొప్ప సంఘం. గొప్ప కృపను అనుభవించిన సంఘమే గొప్ప సంఘం. ఇప్పుడు మన సంఘాల గురించి ఏడ్డం మంచిదని ఈ రాత్రి మీతో చెప్తున్నాను. మన సంఘాలు అంత గొప్పగా కనబడడం లేదు. మన సంఘంలో మన సంఘస్థులు అంత గొప్పగా ఈ సులక్షణాలతో కనబడడం లేదు. గొప్ప బలము చెప్పండి, గొప్ప కృప, ఈ రెండు ఉంటేనే అది గొప్ప సంఘం. మూడో చెప్తాను, రండి అపోస్తుల కార్యాలు మళ్ళీ 5వ అధ్యాయానికి రండి. 11వ వచనం చదువుతాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనం. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగేను, అంటే గొప్ప భయము కలిగేను. ఆది అపోస్తుల సంఘం అది ఎందుకు గొప్ప సంఘం అయిందంటే గొప్ప భయముతో బ్రతికిందన్నమాట. గ్రేట్ ఫియర్, గొప్ప భయం. ప్రభునందు ప్రియ సోదరి స్నేహితులారా, ఈనాటి క్రైస్తవ సంఘానికి కావలసినవి బిల్డింగులు, ఫర్నిచరు, పబ్లిక్ ఆడియో సిస్టమ్, మంచి ఇన్కమ్, మంచి క్వైర్, ఇవన్నీ అవసరమే, నేను కాదని చెప్పడం లేదు. కానీ అత్యవసరమైతే కాదు, అవి లేకుండా సేవ చేయొచ్చు. కానీ అత్యవసరమైంది ఏంటో తెలుసా? దేవుని భయం. ఏం భయం? మళ్ళీ ఉదయం విన్న నరకంలో పడేస్తాడని పాడు భయం కాదు. వినండి, అది ప్రేమతో కూడిన గౌరవార్థమైన భయం. ఏమంటే ఫియర్ విత్ లవ్, ఫియర్ విత్ రెవరెన్స్, గౌరవార్థమైన ప్రేమపూర్వకమైన భయం. ఆయన నిజముగా దేవుడు గనక ఆ భీకరుండైన దేవుని ముందు నేను గడగడలాడవలసిన వాడనే అని ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రేమ గంభీరతను బట్టి గౌరవంతో ఆయనకు భయపడ్డం రావాలి. అందుకే మంచి పాట ఉంటుంది ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకంలో, భీకరుండో మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. ఆయన భీకరుండు, ఆ భీకరుండైన యెహోవా ఎదుట రండి, యెహోవా గద్దె ఎదుట, ఆ పాట కూడా ఉంటుంది. యెహోవా గద్దె ముందు రండి, సాగిలపడదాము రండి, భయముతో వణుకుదాము రండి. చంపేస్తాడని కాదు, నరకంలో పడేస్తాడని కాదు. ఆయన నిజముగా దేవుడు గనక దైవిక లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనకి భయపడదాము. ఆయన ప్రేమించి మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడు గనక వినండి ప్రియమిత్రులారా, ఆయన్ను గౌరవార్థమైన భయంతో, ప్రేమపూర్వకమైన భయంతో ఆయనకు భయపడదాం. మీరేమనుకోకపోతే చెప్తాను, ఈనాటి క్రైస్తవ సంఘాలు దేవుని భయాన్ని ఎప్పుడో వదిలేశాయి. సరే, కాంటెక్స్ట్లో కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు అపోస్తుల కార్యం 5వ అధ్యాయం ప్రకారం సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగిననే మాట యొక్క నేపథ్యం, కాంటెక్స్ట్ ఏంటి అంటే అననీయ సప్పీరాల స్టోరీ. అది మీకు తెలియంది కాదు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇప్పుడు ప్రియులారా, మొట్టమొదట సంఘమంతటికి ఆ ప్రాంతంలో ఉన్నవారందరికీ మిగుల భయము కలగడానికి ఏమి జరిగింది అక్కడ అంటే వినండి ప్రియులారా, పాపముతో కూడిన వేషధారణ వ్యక్తపరిచారు. సిన్ఫుల్ హిపోక్రసీ. అననీయ సప్పీరాలు ఇద్దరు పాపముతో కూడిన వేషధారణ వ్యక్తపరిచారు. అననీయ అంటే గ్రేషియస్ అని అర్థం, సప్పీరా అంటే బ్యూటీ అని అర్థం. బర్నబా యోసేపు యొక్క పేరు మార్చారట. కానుకలన్నీ తెచ్చిచ్చినాడని అతని పేరు యోసేపు అయినా యోసేపు అని పేరు తీసేసి బర్నబాని పేరు పెట్టాడు. ఏమండి, మన పేర్లు కూడా మారితే బాగున్ను, మనకు కూడా పేర్లు మారాలి. బర్నబాని అందరూ మెచ్చుకున్నట్టుగా మనల్ని కూడా అందరూ మెచ్చుకోవాలి. మనకున్నదాన్ని తమ్మేసి తెచ్చిద్దామని ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరు మాట్లాడుకుని వారు కలిగిందని తమ్మిన మాట నిజమే. కానీ అపోస్తుల దగ్గరికి తేవలసి వచ్చినప్పుడే పాపముతో కూడిన వేషధారణ అన్నాను. ఎందుకన్నాను చెప్పమంటారా? అది సిన్ఫుల్ హిపోక్రసీ అని ఎందుకన్నానంటే వారు కనపరిచిన వేషధారణకు ఏమంటే పేతురు 2 మాటలు వాడాడు. ఈ రోజున క్రైస్తవులు తెలుసుకోవాలి, నీ బ్రతుకులో నువ్వు కనపరిచే వేషధారణ దేవుని దృష్టిలో 2 రకాల పాపం. మొదటి పాపం చెప్తాను చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది.
అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అది 2వ వచనం చివరి భాగం. 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి మేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? వేషధారణ కలిగి ఉండడం పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంట. హిపోక్రసీని కలిగి ఉండడం, లేని సమర్పణ ఉన్నట్టు, లేని ప్రార్థన ఉన్నట్టు, రాని ధ్యానం, పెద్ద ధ్యానాలు ఉన్నట్టు, తడి తక్కువ తమాషా ఎక్కువ. మీకు అర్థమైందో లేదో శ్రీకాకుళం వాళ్ళ భాష. లోపల తడి తక్కువ కానీ చూపించే తమాషాలు ఎక్కువ అంట కొంతమందికి. ఏమంటే లోపల ఉండవలసినటువంటి ఎనర్జీ ఉండదు కానీ ఎఫెక్ట్స్ చూపిస్తుంటారండి వీళ్ళు. లోపల ఎనర్జీ ఉంటేనే బయటకు ఎఫెక్ట్స్ కనబడని, అది లైవ్లీగా ఉంటుంది. లోపలేమో ఎనర్జీ లేదు కానీ ఎఫెక్ట్ చూపిస్తే నువ్వు ఒక రబ్బర్ చెట్టు అవుతావు, ఫ్లవర్ వాజ్లాగా ఉంటావు. నువ్వు కొరకడానికి పనికిరావు, వాసన చూడడానికి పనికిరావు. పువ్వులాగే ఉన్నావు, కాయలాగే ఉన్నావు, కాకపోతే అది ప్లాస్టిక్, అది జీవం లేదు. జీవం ఉంటే అవన్నీ ఉంటే పువ్వుకి వాసన వచ్చి ఉండేది, కాయ కొరకడానికి కొరుకుడు పడేది. ఎందుకు లోపల లైఫ్ లేదు కానీ చెట్టులా కనబడుతున్నది అది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అట్లనే తయారు. ప్రిటెండ్నెస్, హిపోక్రసీ, లేనిది ఉన్నట్టుగా కనపరచుకోవడం. అది పేతురు భాషలో అది పరిశుద్ధాత్మను మోసం చేయడం అంట. దేవునికి భయపడమా? సంవత్సరాలు తరబడిగా పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసుకునే బ్రతుకుతామా? ఏమయ్యా నీ పేరు మంచి పేరే కదా, గ్లోరియస్ అనే పేరు నీకుందగా, ఉంచుకోరాదా? మళ్ళీ బర్నబాకి మార్చినట్టు నీకు పేరు మార్చాలా? ఏమమ్మా నీ పేరు బ్యూటీ కదా, ఆ పేరుతోనే ఉండరాదా? మళ్ళీ పేరు మార్చడం కొరకు ఆస్తి నమ్మించావు, మొత్తాన్ని మొత్తం తేకుండా సగమే పంపించావు. సరే ఈవిడికి ఏమన్నాడో చూస్తే 2వ పాపం తెలుస్తుంది. వేషధారణది ఎలాంటి పాపం చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చదువుతున్న 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? వేషధారణ కనపరచడం పరిశుద్ధాత్మను మోసం చేయటం, వేషధారణ కనపరచడం పరిశుద్ధాత్మను శోధించడం. ఈ పాపభూయిష్టమైన వేషధారణ కనబడితే కాంటెక్స్లో వెంటనే ఏం జరిగిందో చెప్పనా? స్పిరిచువల్ డిజర్న్మెంట్, ఆత్మ ఇచ్చిన వివేచనతో పేతురు అక్కడే ఆపేశాడు. ఈరోజు సంఘంలో పెద్దలకు, మనబోటి సేవకులకు స్పిరిచువల్ డిజర్న్మెంట్ ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేచన ఉండాలి. మనకున్న బలహీనత ఏంటో తెలుసా? అందరినీ నమ్మేద్దామండి, ఆడు ముంచాకేమో బుర్రగొక్కుందామండి. కొంచెం దేవునాత్మ సహాయంతో కొంచెమైనా వివేచిద్దాం. పేతురు భలే చక్కగా వివేచించి, ఇలాంటి చెప్తాను ప్రియులారా, వాళ్ళు చేసిన పాపాన్ని ఎవరిని ఎన్కౌంటర్ చేశాడు. పోనీలే అనలేదు. ఆ రోజున ఒక్కసారి పోనీలే అని ఉంటే, వేషధారణ సంఘములోకి వచ్చి ఉంటే, వింటున్నారా, చిన్న పులుసుని పిండి ముద్దంతటిని పులి పెట్టేసి ఉండు. ఆ రోజున కాంప్రమైజ్ అవ్వలేదండి పేతురు, ఆపాడు. అలాగ ఆయన పాదాల దగ్గరే పడి చచ్చిపోతున్నారు. ఒరే పేతురు ఏదో మాట్లాడుతూనే మనుషులు చచ్చిపోతున్నారు, అన్నయ్య బంధువులు వచ్చేయమంటారు, సప్పీర బంధువులు వచ్చేయమంటారు, అసలు సేవకుడుగా నా మీద ఏం భయం లేవు. ఆత్మదేవుడు ఇచ్చిన వివేచనతో అక్కడే ఆ పాపాన్ని ఆపాడు. నాకు అనిపిస్తుంది ద్వారబంధం నుంచి బయటే ఆపాడు వేషధారాన్ని, లోపలికి రానియలేదు. స్పిరిచువల్ డిజర్న్మెంట్ సేవకుడుకుంది. సిన్ఫుల్ హిపోక్రసీ విశ్వాసుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సంగమునకు దేవుని భయం రావడానికి దేవుడేమో స్విఫ్ట్ పనిష్మెంట్ పంపించాడు. వేగముగా వచ్చే తీర్పు, ఆలస్యం లేదు. స్విఫ్ట్ పనిష్మెంట్ అంటే మారుతి స్విఫ్ట్ కార్ అనుకోకండి. స్విఫ్ట్ పనిష్మెంట్ వేగముగా వచ్చే తీర్పు. దేవుడు ఆలస్యం చేయలేదండి. అన్నదమ్ముల రక్క చెల్లులారా, నేను కూడా ఒకసారి మా సంఘం విషయం ఇట్లనే ప్రార్థన చేశా. సంఘస్థులకే చెప్పి మరీ ప్రార్థన చేశా. దేవుడు ప్రేమ గలవాడుగా మన సంఘములో తిరిగాడు కాబట్టి మనం బాగున్నాం, రక్షించబడ్డాం, పరిస్థితులు బాగున్నాయి. కానీ ఈ మధ్య పాపానికి మనం తలుపులు తెరుస్తున్నాం ఎక్కడో. అందుకే నా ప్రార్థన మారుస్తున్నాను. నువ్వు ప్రేమగల దేవుడుగా మా మధ్య సంచరించొద్దు ప్రభువా, నువ్వు దహించొగ్గునుగా మా మధ్య పనిచేయి. మాలో తలెత్తే బలహీనతలో పాపాన్ని కాల్చేయి.
తీవ్రంగా రావాల్సిన పనిష్మెంట్ మా ప్రజల మీదకి రాని, నీ భయం విడిచి బరి తెగించి బతకడం మాకు అలవాటైంది. మాలో కొంతమందికి నీ భయం మాకు కావాలి, నీ భయం కావాలి. కట్టబడే సంఘం దేవుని భయంతోనే ఉందట. మొదట్లోనే చదివాంగా ఈ వచనం, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి నడుచుకొనుచు సంఘం విస్తరించిపోతా ఉందట. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా, ఏది గొప్ప సంఘం అంటే గొప్ప భయముతో ఉన్న సంఘమే గొప్ప సంఘం. ఈనాటి సంఘం దేవునికి భయపడుతుంది అనిపిస్తుందా? ఎలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, దేవుని భయమున్న చోట సంఘములో ఏమి జరుగుతుందన్నాడంటే పౌలు ఒక దగ్గర 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి, చూపిస్తాను. 2 కొరింథీ 7:1 ఉంటుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. దేవుని భయమున్న చోట పరిశుద్ధత సంపూర్తి అవుతుంది. దేవుని భయమున్న చోట పరిశుద్ధత సంపూర్తి అవుతుంది. సంఘాలకు దేవుని భయం వదిలేసింది కాబట్టి వినండి, పరిశుద్ధత మనకు ఆమడ దూరం వెళ్ళిపోయింది. నేను అక్కడే సామర్లకోట లోపల కొంచెం ఒక చర్చిలో యూత్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి పోతేను, వాక్యం చెబుతున్న నా మైదార్ రోగం మీకు అర్థమై ఉంటుంది. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. అలా వచ్చుంటే నేను ఒక పిల్లదనకరణ అయ్యి ఉండేవాడిని ఏమో. దేవునికి స్తోత్రం. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. నేను దాదాపు అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తా ఉంటాను. వీళ్ళు వింటున్నారా వినడం లేదా ఆసక్తిగా సన్నగిలినట్టుంటే తాపేసుకుంటాను, తగ్గించేసుకుంటాను. నేను అందరి వైపు చూస్తూనే వాక్యం చెప్తుంటే ఒక పిల్లగాడు ఏదో రాసి అలాగా అటువైపు అందించాడు. ఆ లైన్కి మా సీసీ కెమెరాలో ప్రింట్ అయింది. ఏమి ఇస్తున్నాడు వీడు పేపరు? సరే చూద్దాం. మరి కొద్దిసేపు అయ్యా వాక్యం చెబుతానని నిఘా నేత్రాలు అక్కడే వేశా. ఏమంటే అక్కడి నుంచి అమ్మగారు ఏదో రాసి ఇలాగ మళ్ళీ ఇటు అందించింది. మనం ఒకవేళ తిప్పడమే తరువై పేపర్లు కదిలిపోతున్నాయి. ఎక్కడ కూర్చున్నారు? దేవుని మందిరంలో. ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం వింటున్నారు. మరి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ఏమిటి? కాగితాలు మార్చుకోవడం. సరే, మొత్తానికి అంత అయ్యాక అక్కడున్న గాడ్ సర్వెంట్ చెప్పాను, అన్నా వాళ్ళిద్దరూ కాగితాలు మార్చుకున్నారు, ఆ కిందన బరకాల కింద పెట్టారు, అవి తీగ మునిపే పట్టుకోవాలి అన్నా. నేను మనకెందుకు బ్రదరు, నాకు వచ్చిందండి ఒళ్ళమంట. ఎందుకు బ్రదర్ అంటే ఏమండి మరి అంటే నీ సంఘంలో ఈ అపవిత్రమైన అపవిత్రం లేకపోతే ప్రైజ్ ద లార్డ్, వారు వాక్యమే ఏదో రాసుకుంటే సంతోషిద్దాం. కానీ అది వేరొక మాటలైతే సంఘం అది కలంకమే కదా. నా నొప్పి నాకు. నేను వేరే చర్చి నుంచి వచ్చి నీ చర్చిలో వాక్యం చెప్తూ నేనంత సీరియస్గా ఉంటే ఆయన అంటాడు మనకెందుకులే బ్రదరు. ఈ కొంతమంది క్రైస్తవులకు ఉన్న ఒక బ్యాడ్ ఫిలాసఫీ ఏంటనంటే ఇంటి మీద రాయిస్తడం ఎందుకు, అది దొర్లుకు వస్తుంటే ఒళ్ళు కాయడం ఎందుకు, వాళ్ళనేమో పట్టుకోవడం ఎందుకు, మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే మనం భరించడం ఎందుకు. ఈ పాడు ఫిలాసఫీ అలవాటే సంఘం ఎప్పుడు అపరిశుద్ధంగానే ఉంటుంది. మొత్తానికి మీరు పట్టించుకోకపోతే పర్లేదు, మరి నేనంతా పట్టించుకుంటా. మీరు వస్తే నా వెనకాల రండి అంటే సచ్చితాడా వచ్చాడు నా వెనకాల. అమ్మ మొత్తానికి ఆ బరక ఎవరు బాబు అలాగే నిలబడు అని ఆ బరకాకి ఎత్తి ఆ కార్పెట్ ఎత్తి ఈడి పేపర్లు తీస్తే ఏమండి చాప్ ఎత్తి ఆ పిల్ల దగ్గర కాగితాలు తీస్తే ఒక్క లైన్ కూడా ఏమండి చదవాలనిపించేలాగా లేవండి లైన్స్. ఒక్క లైన్ కూడా చదవాలనిపించేలా లేవా లైన్స్. కూర్చున్నదేమో దేవుని మందిరంలో, వింటున్నారా లేదా? చేస్తున్న పని దేవుని వాక్యం వింటూ కూర్చుంటున్నారు. కానీ పాడు రాతలు కూర్చున్న దేవుని భయం సంఘములో ఉందంటారా? ప్రియులారా వినండి, గొప్ప భయమున్న సంఘమే గొప్ప సంఘం. నీ సంఘమునకు దేవుని భయం లేకపోతే నీది గొప్ప సంఘం కాదు. మీ మందిరములో నీ సంఘం ఒక 20 మందే ఉండని వారందరూ దేవుని భయముతో ఉంటే అది గొప్ప సంఘమే దేవుని వాక్యానుసారంగా. ఇప్పటికి 3 విషయాలు చెప్పాను. గొప్ప బలమున్న సంఘం గొప్ప సంఘం, గొప్ప కృప ఉన్న సంఘం గొప్ప సంఘం, గొప్ప భయమున్న సంఘం గొప్ప సంఘం. 3 చెప్పాను. 4వ సంగతి చెప్తాను రండి. ఇదే అపోస్తల కార్యాల్లో ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు బుక్లోంచి, కానీ అవసరమైనవి చెప్తున్నాను. 3 చెప్పాను, 4వ చెప్తాను రండి. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి.
అపోస్తల కార్యాలు 8:1. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందంతటా వారు చెదిరిపోయారట. ఇక్కడ గొప్ప హింస అనే మాట అండర్లైన్ చేయండి. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప హింస పొందుతున్న సంఘమే గొప్ప సంఘం. గ్రేట్ పర్సిక్యూషన్, గొప్ప హింస పొందుతున్న సంఘమే గొప్ప సంఘం. అన్నదమ్ముల రక్క చెల్లులారా వినండి, మీరేమనుకోపోతే చెప్తాను. ఎక్కడో చిన్న శ్రమ వచ్చింది, ఎవడో క్రైస్తవేత్తరుడు మనల్ని వ్యతిరేకించాడు. ఇక చూస్తారా, దాన్ని వీడియోలు తీయటం, దానికేమో నెరేషన్ రాయటం, అదేమో వాట్సాప్లో పెట్టడం, ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి, మొత్తం అంతా వైరల్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏమనేసాడండి వాడు? అవమానించాడు, లేక గుండె మీద తన్నాడు, లేక పేగ పట్టుకొని తోసాడు. దానికి మళ్ళీ వీడియో తీసి మొత్తం అంతా పెట్టడం ఏంటి? పోనీ పెట్టావు, నీది పెట్టడం నీకు న్యాయం అనిపిస్తే ఇది ఇప్పుడు నాకు న్యాయం చెయ్యి. ఇప్పుడు ఏంటి న్యాయం అంటే, సంఘం అంటే శ్రమల్లోనే పుట్టింది, సంఘం అంటే హింసలోనే పెరిగింది, సంఘం అంటే హింసలోనే వ్యాప్తి చెందింది. ఇప్పుడు సంఘానికి శ్రమలు రాలా కొంతకాలం. అప్పుడు ఎప్పుడైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టావా, మా సంఘానికి ఏంటో శ్రమలు రావట్లేదండి, మా సంఘం ఎందుకు హింసించబడడం లేదండి, మా సంఘానికి ఏంటో అవమానం కలగడం లేదండి, దయచేసి ప్రార్థించండి అని వాట్సాప్లో మెసేజ్ షేర్ చేస్తే ఈ అలవాటు నీకుంటే ఇప్పుడు నీకు వచ్చిన హింసో కష్టానికో వాట్సాప్లో మెసేజ్ షేర్ చేసి హక్కు నీకున్నట్టు లెక్క. హింస రానప్పుడు మీరు మెసేజ్లు పెట్టరా, హింసలు మాకు రావాలి ప్రార్థన చేయండి. శుభంకొర్ర పెళ్ళికొడ కంటే పందిట్లో బోడి పిల్లన్నట్టు మీ మీద మంచి వాక్యం విందామని స్టీడెట్ ఎలా తగలబడ్డాడు మా మీదకి, హింస రావాలంటాడేంటో అనుకుంటారేమో. అది రియాలిటీ అంతే, వాస్తవం అంతే. హింసపడుతున్న సంఘమే సరిగా పుట్టిన సంఘం, హింసలో వెళుతున్న సంఘమే సరిగా అభివృద్ధి చెందుతున్న సంఘం, హింసలో ఉన్న సంఘమే అది విస్తరించే సంఘం అవుతుంది. హింస లేని సంఘం సరైన సంఘమే కాదు. అమ్మ వింటున్నారా ఈ మాట? కనుక గొప్ప హింస వచ్చినందున ఆనాటి సంఘం గొప్ప సంఘం అయింది. ఇప్పుడు హింస గురించి 2 మాటలు నేను చెప్తాను. చూడండి, 8వ వచనంలో ఆరంభంలో ఏమి రాసిందో, ఆ కాలమందు అన్నాడు. ఏ కాలమందు? ఏ కాలమందు? గొప్ప బలముగా సంఘం ఉన్న కాలమందు. ఏ కాలమందు? గొప్ప కృప అందరి మీద అధికంగా ఉన్న కాలమందు. ఏ కాలమందు? గొప్ప భయముతో సంఘం ఉన్న ఆ కాలమందు. సంఘం చాలా వృద్ధి చెందుతూ ఉంటే వినండి, సాతానుడు సరైన టైమింగ్లోనే దాడి చేస్తాడు. ఆ టైమింగ్ ఏంటో తెలుసా? మనం ఆనందంగా ఆత్మీయంగా ఉన్నామని ఆనందపడినప్పుడే మన ముందు ఎదురవుతాడు వాడు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆ పరలోకం నుంచి ఒక మంచి మాట వినబడగానే యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. ఆడు యేసయ్యను ఆనందంతో ఉండనివ్వలా, ఆడప్పుడే వస్తాడు. అమ్మ వింటున్నారా? నీకు ఇవ్వండి, నీకు గ్లాడ్లీ టైం వస్తే గోస్ట్ నీ దగ్గరకు వస్తాడు. నువ్వు బాగా ఆనందించే టైంలో ఉంటే ఇవ్వండి, మీ మేనమామ నీ దగ్గరికి వచ్చి కలుసుకుంటాడు. రెఫీదీములో నీళ్లు లేక బాధపడుతున్న సమయంలో ఏమండి, బండలోంచి నీళ్లు కురవగా ఆ నీళ్ళంతా తాగి మురిసిపోతున్నారు ఇశ్రాయేలీ ప్రజలు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఏంటంటే నీళ్లు తాగి ఆనందిస్తుంటే ఆ టైంలోని వెనకబడ్డారు అమాలేకీయులు. వాడికి టైమింగ్ బాగా తెలుసు. మనం దేవుల్లో బాగున్నామని ఏదో ఆనందం, దేవుడు ఏదో గొప్ప నెమ్మది హృదయంలో ఇచ్చిన గడియలు బాగున్నామనిపించినప్పుడే రైట్ టైమింగ్ అదే వాడికి. నువ్వు ఆనందకరమైన గడియలు వచ్చినప్పుడు ఎక్కువ భయపడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? సుఖములో ఉన్న క్రైస్తవుడు ఎప్పుడూ ప్రమాదములు ఉన్నవాడే, కష్టాలలో ఉన్న క్రైస్తవుడు ఎప్పుడూ క్షేమంగా ఉన్నవాడే. సుఖములో ఉన్నవాడికే తంటాలు వస్తాయి, ఎందుకంటే వాడు వచ్చి కలుసుకుంటాడు. వినండి, సరైన టైమింగ్లో వచ్చి కలుసుకొని వాడు అలా వచ్చి కలుసుకుంటే ప్రియులారా వినండి, వారి యొక్క పన్నాగాలని విఫలం ఎట్లా చేసినారు ఆది అపోస్తలులు అంటే ఆ గొప్ప హింస పొందుతూనే. చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సరైన టైమింగ్లో వాడు శ్రమలు తీసుకుని వస్తేను, శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే గొప్ప హింస
ఆ సంఘం గొప్పగా ఉండడానికే దోహదపడిందే తప్ప సంఘాన్ని ఏమీ అది కృంగదీయలేకపోయింది. వారు వెళ్ళిపోతూ సువార్త చెప్పుకుంటూ పోతున్నారట. అందుకనే ఆది అపోస్తలులకు, ఆనాటి క్రైస్తవులకు ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళంటే ఎర్లీ క్రిస్టియన్స్ ఆర్ కైనెటిక్స్ అన్నారు. కైనెటిక్స్ అంటే అర్థం తెలుసా? దూసుకుని పోయేవాళ్ళు. శ్రమల వాళ్ళ మీదకి వచ్చిన సువార్త చెప్పుకుంటూనే దూసుకుని పోయారే కానీ ఆగలేదు వీళ్ళు. ఈరోజున చిన్న శ్రమ వస్తే చాలు, ఏమండి ఆగిపోతున్నాం, స్తంభించిపో. ఒక విషయం చెప్తాను వినండి. ఏమంటే ప్రవహించే నీళ్లు ఏమంటే అక్కడ దుర్వాసన రాదు, నిలిచిపోయి ఉన్న నీళ్లు దుర్వాసన కొడతాయి. స్టాగ్నేటెడ్ క్రిస్టియానిటీ మురికి వాసన కొట్టుద్ది. వింటున్నారా? ఏమండి ఫ్లో అవుతున్న క్రిస్టియానిటీ చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది. శ్రమలు వచ్చి నేను పరిగెత్తిస్తుంటే పరిగెత్తు, కానీ నువ్వు స్తంభించిపోతే నిలబడితే నీ దగ్గర నుంచి స్టింకీ స్మెల్, దుర్వాసన కొట్టే క్రైస్తవ్యం నీ దగ్గర నుంచి వస్తుందని తెలుసుకోవాలి. దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించాలి. గొప్ప హింస వారికి కలిగినప్పుడే, అప్పుడే స్టెఫన్ చచ్చిపోయినాడు. గొప్ప హింస వారికి కలిగినప్పుడే సరైన టైంలో వచ్చి వాడు దాడి చేశాడు. కానీ వాడి యొక్క పన్నాగాలు బొమ్ము చేసి ఎవడి సువార్త వ్యాపకాన్ని అద్భుతంగా చేశారు. అందుచేతన గొప్ప హింస పొందిన సంఘమే గొప్ప సంఘం అని అనిపించుకుంది. ఇప్పుడు చెప్పండి, మన సంఘాలు గొప్ప సంఘాలే అని అంటారా, లేక మన సంఘాల కొరకు ఏడవలసిన పరిస్థితుల్లో మనం లేమంటారా? మీరే ఆలోచించండి. అదే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం చూడండి, 8వ వచనం చదువుతున్నా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప ఆనందముతున్న సంఘమే గొప్ప సంఘం. గ్రేట్ జాయ్. ఏది గొప్ప సంఘం అంటే గొప్ప సంతోషం అనుభవించే సంఘమే గొప్ప సంఘం. సరే, ఇప్పుడు సమరయలో ఇంత గొప్ప సంతోషం కలగడానికి గల కారణం ఏంటి అంటే రెండే బలమైన కారణాలు. మొదటి కారణం, దేవుని జోక్యంతో దేవుడు పనిచేస్తున్నాడు. చదువుతాను చూడండి, 7వ వచనంలో పైనే ఉందో, అనేకులను పట్టిన అపిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగేను. గొప్ప సంతోషమా సంఘానికి ఎందుకు వచ్చిందంటే దేవుడు సువార్త ప్రకటన జరుగుతూ ఉంటుండగా వెనకాల సూచక్రియలు అద్భుతాలు చేస్తూ ఆ వాక్యం సత్యమని ఖరారు చేస్తూ, వినండి ప్రియులారా, అనేకుల జీవితాలు బాగు చేస్తూ ఉంటే ఏమండి వింటున్నారా, దేవుని శక్తి బహిర్గతమవుతుంది. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. ఏమండి సమరయ పట్టణంలో దేవుని యొక్క శక్తి అది సాక్షాత్కరించింది. ఆ దినాలలో దేవుని శక్తి ప్రత్యక్షమైంది. ఆ దినాల్లో అది చూచిన సంఘానికి మిగులు సంతోషం కలిగింది. ఎలా మీతో చెప్పనివ్వండి, మళ్ళీ ఇప్పుడేదో గొప్ప కార్యాలు చేయాలి, మళ్ళీ స్వస్థతల అద్భుతాలని చెప్పడం లేదు. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉండగా పాపాల విషయమై పెళ్ళుమని పగిలిపోయి పశ్చాత్తాపం ఉంది మారు మనిషి అనుభవంలోకి రావడం, ఒక కుష్ఠరోగి బాగుపడడం కంటే ఇది గొప్ప అద్భుతం. ఒక గుడ్డివాడు చూపు పొందడం కంటే ఇది గొప్ప అద్భుతం. ఈడు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇలాంటి అద్భుతాలు మన సంఘాలలో దేవుని శక్తితో దేవుడు చేస్తుంటే మన సంఘాలకు గొప్ప సంతోషం వస్తుంది. రెండో సంతోషం ఎందుకు వచ్చిందంటే పట్టణానికి, చదువుతున్నాను చూడండి, అదే 8వ అధ్యాయం ఇలా రాసింది ప్రియులారా. చదువుతున్నాను చూడండి, 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను చెప్పండి ఏం పొందుతున్నారట? బాప్తిసం పొందుతున్నారు, నమ్ముతున్నారు. యేసే దేవుడని బాహాటంగా ప్రకటిస్తూ బాప్తిస్మాలు పొందుతున్నారు. ఇదేమిటో తెలుసా ప్రియులారా, దేవుని ప్రజలు దేవుని కొరకు తీర్మానం చేసుకునేందుకు ముందుకు వస్తుంటే ఎవడ సంఘమునకు గొప్ప సంతోషమే కలుగుతుంది. దేవుని శక్తి మన సంఘాల్లో కనబడినప్పుడు, దేవుని పిల్లలు దేవుని కొరకు సాక్షార్థంగా నిలబడే వాళ్ళు కనబడినప్పుడు గొప్ప ఆనందమే సంఘానికి వస్తుంది. మెట్టుకు నేను చెప్పగోరు సంగతి ఏంటనంటే గొప్ప ఆనందముతున్న సంఘమే గొప్ప సంఘం. గొప్ప హింసకు లోనవుతున్న సంఘమే గొప్ప సంఘం. గొప్ప భయముతో ఉండిన సంఘమే గొప్ప సంఘం. గొప్ప కృపను అనుభవిస్తున్న సంఘమే గొప్ప సంఘం. గొప్ప బలముగా ఉన్న సంఘమే గొప్ప సంఘం. ఇప్పుడు మీరుంటున్న మీ స్థానిక సంఘం అది ఏంటో నాకు తెలియదు, కానీ
మీ సంఘం గొప్పదే అని అనిపిస్తుందా? మీ సంఘం గొప్పదే అని అనిపిస్తుందా? ఒకవేళ అది గొప్పది కాకపోతే నీ సంఘం గురించి ఎవడేడుస్తాడు? మంచి మాట ఒకటి ఉంది, చూపించి ముగించేస్తానే, ఇంకా చూపించను ఎక్కువ. కీర్తన గ్రంథం నుంచి 69వ కీర్తన 9 తర్వాత 10 వచనాలు చూడండి, ముగించేస్తున్నా. 69వ కీర్తన చదువుతున్నాను చూడండి, 9-10 వచనాలు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నేను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. దేవుని ఇల్లు బాగులేదు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నేను ఉపవాసం ఉండి ఏడ్చేలా చేసింది. ఇది కీర్తనాకారుడైన దావీదు యొక్క అనుభవం. ఈరోజు దేవుని ఇల్లు బాగులేదు. ఈ దేవుని ఇల్లు అయిన దేవుని సంఘానికి ప్రియులారా గొప్ప బలముగా ఈ సంఘం కనబడడం లేదు. వినండి ప్రియ, గొప్ప కృపతో ఉండడం కనబడడం లేదు, గొప్ప భయముతో ఉండడమో కనబడడం లేదు, గొప్ప హింసలో ప్రయాణం చేయటమో కనబడడం లేదు, చివరికి గొప్ప ఆనందంతో కూడా మన సంఘాలు కనబడలేదు. మరి మన సంఘాలు గొప్ప సంఘాలు కాదు కదా వాక్యమును బట్టి. మరి ఈ సంఘము కొరకు ఎవరు ఏడుస్తారు, ఎవరు కన్నీరు కారుస్తారు? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారని తెలంగాణలో ఒక అన్న పాడాడు, వేములవాడ ఊరు ఆయన. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి చేత భక్షింపబడుచున్న వారు ఉన్నారా? అలా కన్నీరు కార్చేవారు ఉన్నారా? సంఘం బాగులేదండి, ఆడ రావట్లేదు, ఈడు రావట్లేదండి, పాస్ గారు ఎట్లా అండి, పాస్సం గారు ఎట్లా అండి, పెద్దలు అట్లా అండి, వీళ్ళు అట్లా అండి అని ఊరికే మాట్లాడుకుని కూర్చోవడం అది నామకార్థులు చేసే పని. వినండి, శరీర సంబంధులు చేసే పని, ఆత్మానుసారులు చేసే పని అయితే అది కాదు. ప్రభువా, నా సంఘం గొప్ప బలంగా లేదు, నా సంఘం గొప్ప కృపను అనుభవించడం లేదు, నా సంఘం గొప్ప భయముతో లేదు, నా సంఘం గొప్ప హింసను అనుభవించడం లేదు, నా సంఘం గొప్ప ఆనందం కలిగి లేదు. కనికరించి నా సంఘమును గొప్ప సంఘముగా నీ దృష్టి ఎదుట ఉంచేలాగా ఈ గొప్పవన్నీ నేనున్న సంఘానికి దయచేయి. అందుకొరకు నా కన్నీరు అవసరమైతే ఇగో నా ఇంటిని గూర్చిన ఆసక్తితో కన్నీళ్లతో ఉపవాసంతో నీ పాదాల దగ్గరకు వస్తున్నాను అనే వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తమ్ముడు, అన్నగారు, పెద్దలారా, తల్లులారా, మీరు ఏ సంఘమునకు సేవకులో లేదా ఏ సంఘములో బాధ్యత గల విశ్వాసులో నీ ఉన్న సంఘం అది గొప్పదే అని నీకు అనిపిస్తుందా? ఒకవేళ అట్లా అనిపించిన పక్షాన నువ్వు ఏడవకపోతే ఇంకా ఎవరు ఏడుస్తారు? ఆ ఆసక్తి చేత నువ్వు భక్షించబడకపోతే ఎవరు భక్షింపబడతారు? దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తేస్తుంది. నేను ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తున్నానన్నాడు. ఏ రాత్రి వేళ నువ్వున్న సంఘం అది గొప్ప సంఘంగా లేదు, అది భయమును వదిలేసింది, అది హింసక్కర్లేదు అనుకుంటుంది, అది ఆనందంగా లేదు, అది కృపను అనుభవించడం లేదు, అది గొప్ప బలముగా కనబడలేదు. ఇవన్నీ చూసిన నీవు ప్రభువా కనికరించవా, నేనున్న సంఘం ఈ గొప్పవన్నీ కలిగి ఉండి అది గొప్ప సంఘంగా ఉండేలాగా నీ దాసునుగా, నీ దాసురాలుగా, నీ కుమారుడుగా, కుమార్తెగా నన్నుంచిన ఆ సంఘం కొరకే నీ దగ్గర ప్రలాపిస్తున్నాను నాయన, కనికరించని భారంతో ప్రార్థన చేసుకుందాం.